హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం చాలా మంది టూర్స్కి వెళ్ళాలనుకుంటారు, కానీ ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ట్రావెల్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో మనం సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఏ ట్రావెల్ ఏజెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలి అని ఈ రోజు మనం ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో ఎలా చూస్ చేసుకోవాలి, బెస్ట్ ప్యాకేజెస్ ఏంటి, వాళ్ళు ఏమేమి చూపిస్తారు మనకి ట్రిప్స్లో. సో ఈ రోజు మనకి బిల్డ్ మై ట్రిప్ ఓనర్ చంద్రకాంత్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. హాయ్ సార్. Hi, good afternoon. ఇప్పుడు మీ ట్రావెల్ ఏజెన్సీ గురించి మాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. Firstly, thank you for welcoming me to explain about the tourism packages and all to help everyone who wants to further planning for her next holiday trips. So actually, what we do is we will do only customized packages majority. So people want whatever they are looking for. Maybe they have seen some locations in their like reels or so many. They used to get some information. Even they ask us also. We will try to add those locations as per the schedule. If really it is possible, we will do that. Whatever even actually we will suggest something. If they want to add some other also locations or the sightseeing, whatever it is, if possible, wherever it is possible, we will add it and we will schedule it. సో ఇప్పుడు జనరల్గా అందరూ అడుగుతారు కదా, అసలు మీకు గోల్డ్ బిజినెస్లు ఉన్నాయి, మనకి Yes. చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్ ఉంటాయి, గోల్డ్ షాప్ అన్నీ ఉన్నాయి. కానీ మీ ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకోవడానికి ఏంటి ఆప్షన్? నేను ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకోవడానికి యాక్చువల్గా మా ఫ్రెండ్ యాక్చువల్గా. సో వి బోత్ ఆర్ ఇంటూ సమ్ అదర్ వర్క్ యాక్చువల్లీ. సో వెన్ హీ లెఫ్ట్ అర్లియర్ లాంగ్ బ్యాక్, he started his own agency. When I left the organization, he also suggested me to come into this industry. సో ఇది బాగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు లెట్స్ సే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఒక్కరే వెళ్తారా? ఒకవేళ సో నేను మిమ్మల్ని నా టార్గెట్ మీరు, బట్ మీరు నుంచి 3-4 మెంబర్స్ మినిమం యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ విల్ బే ఇది వచ్చేసి గ్రోవింగ్ ఇండస్ట్రీ. ఈవెన్ మీరు ఒకసారి నార్మల్గా మన ఎయిర్పోర్ట్ గురించి కూడా మీరు చూస్తే ఒక 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత గ్రో అయింది, ఇప్పుడు ఎంత ఇట్స్ లుక్స్ లైక్ ఆర్టీసీ బస్ స్టాండ్, అంటే అంత క్రౌడ్ అనేది పెరిగింది. సో టూరిజం అనేది 100% మంచి గ్రోవింగ్ ఇండస్ట్రీ. వరల్డ్లో మనకి వరల్డ్ అనేది స్మాల్ అనేది ఎట్లా ఉంటుందో, సో సేమ్ థింగ్ మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. వాట్ ఎవర్ మనం ఎక్కడైనా లైక్ కొత్త కొత్త ప్లేసెస్ ఏముంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ మనం చూడాలనుకోవడమే కాదు, వీ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద లొకేషన్స్. విల్ లెర్న్ సంథింగ్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్. అంటే ఇప్పుడు మీ దగ్గర ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? అంటే మీరు ఓన్లీ డొమెస్టిక్ అయినా, ఇంటర్నేషనల్ కూడా? మేము కరోనా ముందు మొత్తము ఇంటర్నేషనల్ ఎక్కువగా చేసేది. కరోనా తర్వాత డొమెస్టిక్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి, కరోనా తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని అప్పుడు 2 years 3 years బ్యాన్ ఉండే కాబట్టి, సో మేము అప్పుడు కాన్సన్ట్రేషన్ డొమెస్టిక్ పైన కూడా స్టార్ట్ చేసాము. నౌ ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ డూయింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ద ఇండియా, బోత్ ద థింగ్స్ రెండు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ రెండు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా? అంటే మీకు కాంటాక్ట్ చేసి మాట్లాడడానికి, లేదంటే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు ఎలా ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్? మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో మాకు అకౌంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మాతో ఎవరు అయితే ఆల్రెడీ ట్రావెల్ చేస్తారో వాళ్ళ రెఫరెన్సెస్ ఉంటుంది, అండ్ వెబ్సైట్ ఉంటుంది. ఎనీథింగ్ సమ్ టైమ్స్ మేము కూడా పేపర్ యాడ్స్ లో ఇస్తుంటాము, అండ్ పేపర్ ఇన్సర్ట్స్ కూడా ఇస్తుంటాము ఎనీ అకేషన్స్ ఉన్నప్పుడు. సో డిస్కౌంట్ ఆఫర్ అని, సో అలా మమ్మల్ని క్లయింట్స్ అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు ఎవరు ఎందుకు అప్రోచ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కేటగిరీ ఏంటి అంటే, ఇప్పుడు కపుల్ వెళ్తున్నారా, ఎందుకంటే కపుల్ నేను సజెస్ట్ చేయగలుగుతాను, ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయగలుగుతాను, పేరెంట్స్కి సజెస్ట్ చేయగలుగుతాను, చిన్న పిల్లలకి సజెస్ట్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్కటి బాగుంటుంది. సో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎవరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు, ఎనీ స్పెసిఫిక్ అంటే వాళ్ళు ఏమైనా లైక్ వాళ్ళ బర్త్డే కానీ యానివర్సరీ కానీ దానికి మేము సర్ప్రైజ్ ఇవ్వడానికి కానీ అక్కడ డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఒకవేళ మేబీ కొన్నిసార్లు వాళ్ళు ఏదో అనుకుంటారు అంటే వేరే లొకేషన్ అనుకున్నా కూడా అది ఏదైతే దాంతో పాటు ఇంకా ఏదైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మేబీ కొన్నిసార్లు ఇప్పుడు లెట్స్ ఇప్పుడు జూలైలో ఉన్నాం, జూలైలో అండమాన్ కానీ ఏదైనా లొకేషన్స్ వెళ్ళాలనుకుంటాం, కాకపోతే కొంచెం రెయినీ సీజన్ అడ్వర్స్ రెయిన్స్ ఉంటాయి ఇప్పుడు. సో కొన్నిసార్లు ప్రిఫరబుల్ కాదు. సో అట్లాంటి టైంలో ఇది చెప్పి అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఇంకా ఏం బాగుంటుంది ఈ టైంలో. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళని ఎండ్ టు ఎండ్ వరకు కంప్లీట్ గా ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళ పర్సన్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్స్ అన్ని బేస్ చేసుకొని మీరు ఒక ప్లాన్ కస్టమైజ్ చేసి వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ కస్టమైజ్ కంప్లీట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసుకొని దాని ప్రకారం
ఇప్పుడు దాని ప్రకారం మేము ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాము. ఇప్పుడు మనకి ఒక కపుల్ హనీమూన్ ప్యాకేజ్ అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ గా అంటే వీళ్ళకి ఈ ప్లేసెస్ అయితే బాగుంటాయి అని చెప్పి, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటారు. ఎస్. ఇప్పుడు అందులో ఫ్యామిలీ అనగానే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే మనకి డివోషనల్ గా వెళ్ళాలి అనుకుంటారు. సో మిడిల్ ఏజ్ కానీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే నేచర్ ప్లేసెస్ కానీ లేదంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ఒక ప్లాన్ కస్టమైజ్ చేయాలంటే మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఫస్ట్ అదే నేను చెప్పినట్టు ఇంత ముందుకు వాళ్ళ ఏజ్ గ్రూప్ కొంచెం ట్రై చేస్తాను తెలుసుకోవడం. ఎందుకంటే అది తెలుసుకుంటేనే నాకు నేను ఎలా ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఏది ఎట్లా సజెస్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని లొకేషన్స్లో ఏంటంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. లొకేషన్స్లో అన్ని లొకేషన్స్లో వెహికల్ లొకేషన్లోకి వెళ్ళిపోదు, కొంచెం డిస్టెన్స్లో ఆగుతుంది. అక్కడ నుంచి వీళ్ళు నడవగలరా లేదా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ తెలుసుకొని దాని పెద్దవాళ్ళు అయితే కొంచెం ఈజీగా ఏది ఉంటుంది. లేదంటే లెట్సే ఏదైనా యాక్టివిటీస్ ఉంటుంది, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, లెట్సే జాయింట్ వీల్ అట్లాంటి కొన్ని లొకేషన్స్ ఉంటాయి. అది కొంచెం ఏజ్ పర్సన్ చేయకపోవచ్చు. అన్నెసరీ నేను వాళ్ళతో చార్జెస్ చేసేసి అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేయకపోతే వాళ్ళ డబ్బులు వేస్ట్, వాళ్ళకు దే మే ఫీల్ డౌన్. సో అలా కాకుండా వాళ్ళకి ఏది రైట్, వాళ్ళ ఏజ్ గ్రూప్కి ఏది నేను అడుగుతాను. మీ పేరెంట్స్ లెట్సే మీరే కానీ నాకు చేశారు, మీ పేరెంట్స్తో ట్రావెల్ చేయను, మీ పేరెంట్స్ వాకబుల్నా? ఎందుకంటే కొద్దిమంది 50 మన ఇక్కడ వాళ్ళు 50-60 అయితే కొంచెం స్లోగా నడవడం అట్లాంటి ఉంటుంది. సో అంతా ఓకేనా? కొన్ని యాక్టివిటీస్కి ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇది ఓకేనా? సో అది ఓకే అయితేనే దానికి తగ్గట్టు షెడ్యూల్ చేస్తాను. లేదంటే వాట్ ఆల్టర్నేట్ దాని ప్రకారము వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో, లెట్సే మీరు అన్నట్టు టెంపుల్స్ కానీ ఇంకేదైనా యాక్టివిటీస్ అంటే బాడీ పైన ప్రెషర్ లేకుండా మనకు ప్రెషర్ లేకుండా ఏదైతే బాగుంటుంది అది నేను సజెస్ట్ చేసి షెడ్యూల్ చేసి. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇద్దరు వెళ్ళగలిగే ప్లేసెస్ చూసి దాని ప్రకారం ఎగ్జాక్ట్లీ. చిన్న పిల్లలు ఉంటే కొన్నిసార్లు వాళ్ళకి యాక్టివిటీస్ వాళ్ళకి నచ్చుతుంది. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళది ఇస్తాను. పెద్దవాళ్ళంటే వాళ్ళకి సెట్ లేదు, కంబైన్డ్ గా కూడా ఏది సెట్ అవుతుంది, అందరూ కలిసి యాక్టివిటీ ఏది బాగుంటుంది. సో దాని ప్రకారం కూడా కంప్లీట్ గా నా దగ్గర ఒక బడ్జెట్ ఉంది అనుకో, సపోజ్ ఒక 5K ఉంది, నేను 5K లో ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో దాని గురించి ఇప్పుడు నా దగ్గర ఒక 5K బడ్జెట్ ఉంది, ఒక 3 days నాకు హాలిడేస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ కి 5K. సో మా ఇంట్లో ముగ్గురం కలిసి ప్యాకేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో అట్లాగా మేము ఒక కస్టమైజ్ గా ఒక అమౌంట్ తో ఒక డేస్ ప్రిఫర్ చేసుకుని వస్తే దాని తగ్గట్టు మీరు ట్రిప్ కూడా ప్లాన్ చేస్తారా? తప్పకుండా. బట్ అంటే లెట్స్ అంటే మీరు ఎగ్జాంపుల్ 5K అంటే ఇట్స్ దట్ ఓకే, వాట్ ఎవర్ ద అమౌంట్ ఇట్. దాని ప్రకారం ఒకవేళ మీరు ఎక్కువ చెప్పినా కూడా అంటే లెట్స్ ఇఫ్ ఇట్ ఈస్ కాస్టింగ్ ఈజ్ మీకు నా తరపున 20,000 అవుతుంది అనుకోండి, మీరు 25,000 బడ్జెట్ అన్నా కూడా అది ఎంతవరకు అవుతుందో అంతే పెట్టింది. మీరు 25 చెప్పింది కదా, నేను 20 అయ్యేదాన్ని 25కి మ్యాచ్ చేయను. అది ఏదైతే ఉందో జెన్యున్ గానే ఉంటుంది. సో మీకు ఎంతైతే అంటే దానికి ఏదైతే మీరు చెప్పిన లొకేషన్ లెట్సే ఒక కేరళ చెప్పారు, మీ బడ్జెట్ 25 అని చెప్పారు. ఆ రోజు మేబీ ఎయిర్ ఫేర్ తక్కువ ఉండడము ఏదైనా రీజన్ వలన నాకు అది 20లోనే వస్తుంది అనుకున్నా, ఐ జస్ట్ ప్రొవైడ్ యూ ఆన్ 20 ఇట్ సెల్ఫ్. మీరు 25 చెప్పినా కూడా 25 బడ్జెట్ ఉంది కదా, నేను 25కి మ్యాచ్ చేయను. అది ఎంత అయితే అవుతుందో అంతవరకు సెట్ చేసి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు మనకి ఎలాగంటే అన్ని టూర్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంత ముందు లాగా చెప్పాలంటే స్ట్రీట్ కి ఒక టూర్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్. సో నెంబర్ ఆఫ్ టూర్ ఏజెన్సీస్. సో అందులో మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ చెప్పండి. నేను క్లియర్ గా సేఫ్టీ ప్రిఫర్ చేస్తాను అండ్ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ కోసమే నేను ట్రై చేసేది. ఎందుకంటే బిజినెస్ నేను ఇది ఒక్కరోజు ఏదో బిజినెస్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని కాదు, లాంగర్ టైం ఉండాలి కాబట్టి. సో నేను క్లయింట్కి ఎంత సర్వీస్ ఇచ్చి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతే, నేనేదో బ్రాండ్ అంబాసిడర్ ఇంకొకరు ఎవరినో రిక్రూట్ చేసుకోవడం అవసరం లేదు, వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్స్. నా క్లయింట్సే నా బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినంటే వాళ్ళ మౌత్ నుంచి 10 మందికి వెళ్తుంది, ఆ 10 మంది అది నాకు చాలా ఎనఫ్. ఎప్పుడైతే నా ఫస్ట్ రెఫరల్ వచ్చిందో ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రెఫరల్ వచ్చిందో, ఎందుకంటే నా సర్వీస్ నచ్చితేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకొకరికి చెప్తారు. సేమ్ థింగ్. మీరు మీ టూర్ ఏజెన్సీ స్టార్ట్ చేసి అన్నారు. మేము 2017లో స్టార్ట్ చేసాము. మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇట్స్ లైక్ అగైన్ ఇట్స్ స్టార్ట్అప్ అగైన్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ టూరిజం కంపెనీస్. ఎందుకంటే కోవిడ్ లో చాలా మంది ఇంట్లోకి కట్టుబడిపోయి ఉన్నారు. సో కంపెనీస్ వాళ్ళు బస్సెస్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి కానీ చాలా కొంచెం స్ట్రగుల్ అయిపోయాయి. సో అలాంటి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాక్చువల్ గా బిఫోర్ దట్ వీఆర్ ఇంటూ అనదర్ బిజినెస్, వీఆర్ ఇంటూ 2 businesses. వీఆర్ ఇంటూ ఇన్సూరెన్స్ ఆల్సో. సో at that time, in the time of COVID, we have no problem, we did not get any issue. మాకు ఇన్సూరెన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి. నేను వచ్చేసి 2007 నుంచి 2016-17 బిఫోర్ ఇది కంపెనీ స్టార్ట్ చేసే ముందు వరకు
ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేస్తాం, 2 ఇన్సూరెన్స్ కంపెనీస్లో. సో ఐ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో సైమల్టేనియస్గా ఇన్సూరెన్స్ బిజినెస్ రన్ అయ్యేది. సో దాని నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేసామో బిఫోర్ కరోనా, ఆల్ ఆర్ కొలాప్స్డ్. బ్రాంచెస్ లైక్ మాకు బ్రాంచ్ ఉండేది బెంగళూరులో ఉండేది. సో కరోనా టైంలోనే మేము ఇంకా 2 బ్రాంచెస్ ప్లాన్ చేసాము. సో అది ఇంకా అనుకున్నట్టు బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేకపోయాము. బట్ ఇప్పుడు వచ్చేసి ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వితౌట్ ఆఫీసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఓన్లీ హైదరాబాద్ లో ఇస్ ద మేజర్ ఆఫీస్ ఉంది. నేను నెక్స్ట్ మళ్ళీ ఫ్రాంచైజెస్ గురించి చూస్తున్నాను. కొన్ని లొకేషన్ వరంగల్ కానీ కరీంనగర్, విజయవాడ, ఈసారి బ్రాంచెస్ కాకుండా ఫ్రాంచైజీ ఆప్షన్స్ చూస్తున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు ఆన్లైన్ లో చూసారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి కాదు, సో వేరే లొకేషన్ నుంచి, ఒక రూరల్ ఏరియా నుంచి అవ్వచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కాంటాక్ట్ చేస్తారు కదా. సో వాళ్ళని మీరు పికప్ చేసుకోవాలి అన్నా, లేదంటే వాళ్ళకి టూర్స్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫోన్ లో చెప్పిన అర్థం కాదు. మనకి ఏంటంటే డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ కన్వర్సేషన్ కి ఫోన్ టు ఫోన్ కన్వర్సేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటివి మీరు ఎలాగా హ్యాండిల్ చేస్తారు? ద థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు వరల్డ్ వచ్చేసి ఒక చిన్న గ్లోబల్ అంటే చిన్న ప్లేస్ అన్నట్టు సంథింగ్. సో మనం ఎక్కడ ఉన్నా ఎవరితో అయినా ఇప్పుడు వీడియో కాల్స్ త్రూ సంథింగ్ వీఆర్ గెటింగ్ ఆప్షన్స్ మాట్లాడుకోవడం కానీ. సో రెఫరల్స్ అంటే ఇప్పుడు మీరు ట్రావెల్ చేశారు, మీరు మీ ఫ్రెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మీ క్లాస్మేట్ అనుకోండి, బెంగళూరులో ఉన్నాడు, మీరు వెళ్ళొచ్చింది మీ ఫ్రెండ్ కి అప్డేట్ ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, కజిన్ అనుకోండి, 100% మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు ఎలా వెళ్ళారని. సో ఈవెన్ అతను బెంగళూరులో ఉన్నా మీరు నా నంబర్ కానీ మా ఆఫీస్ నెంబర్ కానీ షేర్ చేస్తారు, వాళ్ళు నాకు కాల్ చేస్తారు. బెంగళూరులో ఉన్నా కూడా వాళ్ళకి బెంగళూరు నుంచి ఎలా పికప్ చేయాలి, వాళ్ళు బెంగళూరు నుంచి వెళ్తారా, ట్రావెల్ చేస్తారా, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తారా. లెట్సే అతను బెంగళూరులో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, క్లబ్ చేసి ఎలా ట్రావెల్ చేయాలి. సో ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఎలా క్లబ్ చేసి పంపించాలి, వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రావెల్ లేదంటే పేరెంట్స్ అక్కడ వెళ్తారా, దాని ప్రకారమే షెడ్యూల్ చేసేసి పంపిస్తాము. అండ్ ఇంకొకటి మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ చేస్తాం. కార్పొరేట్ కంపెనీస్ అంటే వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఒక లొకేషన్ లో ఉండరు. ఎంఎన్సీస్ కంపెనీస్ మేబీ కొద్దిమంది చెన్నైలో ఉండొచ్చు, కొద్దిమంది బెంగళూరులో ఉండొచ్చు, కొద్దిమంది హైదరాబాద్లో ఉండొచ్చు. సో అందరికీ హబ్ క్రియేట్ చేస్తాం. లెట్స్ సే వాళ్ళు ఏదైనా ఆస్ట్రేలియా కానీ ఏదైనా వెళ్తున్నారు అనుకోండి, మలేషియాను హబ్ చేస్తాము. మలేషియా వరకు ఏ ఫ్లైట్ లో వాళ్ళు వచ్చేస్తారు, మలేషియా హబ్ అయి మలేషియా నుంచి టుగెదర్ ట్రావెల్ చేస్తారు. అంటే హబ్ ఎక్కడెక్కడ అందరూ మలేషియా ప్లేస్ గ్యాదర్ అయ్యి ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ హబ్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు మలేషియా వెళ్ళాలి అనుకున్నా, ఇక్కడ నుంచి మీరు పిక్ చేసుకొని వాళ్ళని అక్కడ అప్పుడు ఏం చేస్తామంటే లెట్స్ సే ఓన్లీ సింగిల్ డెస్టినేషన్ ఉన్నట్టు మీరు చెప్పినట్టు మలేషియా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి నియరెస్ట్ ఫ్లైట్స్ చూస్తాం. అంటే ఒకవేళ హైదరాబాద్ ఫ్లైట్ 6 o'clock రీచ్ అవుతుంది మలేషియాకి, అదే బెంగళూరు ఫ్లైట్ 6:15 కి రీచ్ అవుతుంది. అట్లాంటి ఫ్లైట్స్ చెక్ చేసి ఎట్లాగో వాళ్ళు 15-20 minutes, ఎందుకంటే లగేజ్ తీసుకోవడం కానీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో కానీ ఇట్ హార్డ్లీ టేక్ 45 minutes 1 hour. సో మీన్ వైల్ ఏంటంటే అందరు గ్యాదర్ అవుతారు. సో అప్పుడు అక్కడ క్లబ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ నుంచే మీరు ప్లాన్ చేసి వాళ్ళు అక్కడ రీచ్ అయ్యేలాగా. ఎగ్జాక్ట్లీ. మా వెనెవర్ ఒక గ్రూప్ వెళ్తుంది అంటే మా తరఫున ప్రతి 20 members ఒక పర్సన్ ఉంటారు. ఇప్పుడు మీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? సో అంటే చెప్తారు కదా, ఇప్పుడు ఈ అమౌంట్ కి ఈ బడ్జెట్ లో ఈ ప్యాకేజెస్ ఉంటాయి, అట్లాగా బడ్జెట్ వైజ్ ప్యాకేజెస్ డివైడ్ చేస్తారు కదా. అవునవును. ఇది బడ్జెట్ వచ్చేసి మనకి డొమెస్టిక్ లో వచ్చేసి లోయెస్ట్ వచ్చేసి గోవా కానీ కర్ణాటక కానీ వస్తుంది, కూర్గ్ కానీ మైసూర్, ఊటీ, ఇవి లోయెస్ట్ బడ్జెట్ లో వస్తాయి మనకి. గోవా, కేరళ అండ్ మైసూరు, కూర్గ్, ఊటీ. వేరే నార్త్కి వెళ్తే కొంచెం కాస్టింగ్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే ఈవెన్ ఫ్లైట్స్ కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది నార్త్ సైడ్. ఇంటర్నేషనల్ లో వచ్చేసి లోయెస్ట్ వచ్చేసి శ్రీలంక ఉంటుంది, మలేషియా ఉంటుంది, థాయిలాండ్, పార్ట్ ఆఫ్ థాయిలాండ్, వి విల్ గెట్ అ లోవర్ కాస్టింగ్. ఇంకా నెక్స్ట్ సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, మిగతా ఆస్ట్రేలియా కానీ, ఇండోనేషియా కానీ, కాంబోడియా, వియత్నాం, దుబాయ్, బాకు, ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు కేరళ వెళ్ళాలనిపిస్తుంది. సో మీ బడ్జెట్ వచ్చేసరికి 25K ఉంది. సో నేను కేరళ చూడాలి, కానీ నేను 25K బడ్జెట్ పెట్టుకోలేను. ఓకే. సో నాది ఒక 15 to 20 మధ్యలో ఉంది అనుకోండి. దాని తగ్గట్టు ప్యాకేజ్ ఏమన్నా మోడలేషన్స్? నేను ఇట్లాంటి దానికి ఒక ఐడియా ఇస్తాను. బెస్ట్ నార్మల్ గా ఎప్పుడైనా నా క్లయింట్స్ నాకు ఎవరైనా బెస్ట్ ప్రైస్ ఉంటే చెప్పండి అంటుంటా. నార్మల్ గా వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఇండియన్ గా ఫస్ట్ ఏది చేస్తాం అంటే ఎక్కడైనా బేరం ఆడతాం. 100%. మనకి అది అదొకటి అలవాటు. 100%. అదే చెప్పినప్పుడు నేను ఫస్ట్ సజెషన్ ఏం చెప్పాను అంటే, హోటల్స్ ఇవాళ ఏదైతే రేట్ ఉందో మోస్ట్లీ 2 months తర్వాత కూడా అదే రేట్ ఉంటుంది. మనకు ఫ్లైట్స్ వేరియేషన్ అవుతాయి. మీరు ఎప్పుడైనా ఏదైనా కంట్రీకి కానీ ఏదైనా లొకేషన్ కి ట్రావెల్ వెళ్ళాలనుకుంటే ఒక ప్రయర్ 1.5 months 2 months కొంచెం కుదిరితే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఫ్లైట్స్ మీకు బుకింగ్ చేసేసుకుంటే రెస్ట్ అదైతే ఎక్సెస్ అమౌంట్ మీరు లాస్ట్ మినిట్కి వచ్చే వరకు మీరు ఎట్లాగో వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు, అదే 1.5 months 2 months ప్రయర్ బుక్ చేసుకోండి. ఇట్ విల్ బి లెస్సర్ కాస్ట్ ఫర్ యూ.
ఇది నా అంటే సజెషన్. ఇప్పుడు మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగానండి. ఇప్పుడు Hmm. మీరు మీ దగ్గరికి నేను వస్తాను. మీరు ప్యాకేజెస్ చెప్తారు. Hmm. సో మీ దగ్గర కేరళ ట్రిప్ ఇన్ని డేస్ ఉంటది, ఇన్ని నైట్స్ ఉంటది. సో ఇంత కాస్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్, ట్రాన్స్‌పోర్టేషన్ అన్ని కలిపి మీరు ప్యాకేజ్ చెప్తారు. ఓకే, డన్. సో లేదు నాకు కేరళ తిరగాలని ఉంది. ఓకే. కానీ నేను అంత బేర్ చేయలేను. సో నా బడ్జెట్ వచ్చి నేను అప్పుడు ఇంత. అట్లాంటిది ఏం అప్పుడు చేస్తానంటే నార్మల్గా ఇప్పుడు నేనేదైతే 25 చెప్పానో అది మోస్ట్లీ నాది ఇంక్లూడెడ్ ఎయిర్ ఫేర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. Hmm. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైం, ఎందుకంటే కొద్దిమంది జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టైం హాలిడేస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ లీవ్స్ దొరకవు కాబట్టి వాళ్ళకి టైం దొరకదు కాబట్టి కేరళ ఎగ్జాంపుల్ యాజ్ మీరు చెప్పారు కదా కేరళ అని, Hmm. అది మనకు ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది. Hmm. వేరే మనం ఫ్లైట్ లో వెళ్తే 1 hour లో వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళిపోతాం. అదే మనం బస్ లో కానీ ట్రైన్ లో కానీ వెళ్తే విచ్ విల్ టేక్ 24 hours వన్ వే. Hmm. సో అది మీ టైం వేస్ట్ అవుతుంది. వీ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైం అంటే మీకు ఇంకా వేరే వర్క్ లేదు, ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ రియల్లీ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే యూ కెన్ కమ్ బై ట్రైన్ ఆల్సో, వీ విల్ గివ్ యూ ద బెస్ట్ వన్. వన్స్ మనం ఎయిర్ ఫేర్ తీసేస్తే మనకు చాలా తక్కువ కాస్ట్ లో కూడా సో మోడ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మ్యాటర్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా కాకుండా మీరు ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ లోనే ఇచ్చి అక్కడ స్టే కి ఉంటది కదా, స్టే కి వాటిల్లో ఏమన్నా అది ఏమవుతుందంటే సింపుల్ గా మనకు ఒక సామెత ఉంటుంది, పిండి కొద్ది రొట్టె అంటారు నార్మల్ గా. మనం ఏదైతే తక్కువ పెట్టి అక్కడికి వెళ్ళినాక మీరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు, అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ కావద్దు, స్ట్రగుల్ కావాలని అయితే వెళ్ళారు. సో మేబీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుండవచ్చు, బట్ ఏంటంటే సేఫ్టీ కూడా నాకు ఇంపార్టెంట్. మీరు అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు కూడా మీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. సో నేను అప్పుడు ఏం చేయాలి, ఏదో బేసిక్ గా చిన్న చిన్న దాంట్లో ప్రాపర్టీస్ లో పెడితే ఏమవుతుంది, మీరు అనవసరంగా మీరు స్ట్రగుల్ ఫేస్ అవుతారు, సేమ్ టైం నాకు కూడా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని ఆడ స్ట్రగుల్ చేస్తున్నాను. సో దానికి బెస్ట్ ఏంటంటే నేను ట్రై టు అండర్స్టాండ్, నేను చెప్తాను సార్ ఇది ఈ బడ్జెట్ అయితే ఈ కైండ్ ఆఫ్ వస్తుంది, మీకు దొరుకుతాయి బట్ అక్కడ ప్రాబ్లమేటిక్ ఉంటుంది, దాని ప్రకారమే మీకు కాస్టింగ్ అనేది కొంచెం పెరుగుతుంది, బట్ సర్వీస్ అయితే తప్పకుండా 100% ఉంటుంది. 24/7 ఎప్పుడు ట్రిప్ మధ్యలో నాకు ఎప్పుడు ప్రాబ్లం అయినా అప్పుడు ఫోన్ చేసి. నేను యాక్చువల్గా మీకు ఇంతకుముందు చెప్పాను ఇన్సూరెన్స్ లో చేశాను అని. సో ఇన్సూరెన్స్ లో చేసాము అంటే వెహికల్స్ మేము చేసింది ఎక్కువగా ఇన్సూరెన్స్ అంటే వెహికల్ ఏ టైంలో ఎక్కడ యాక్సిడెంట్ అయ్యేది తెలియదు, ఎనీ టైం డ్రైవర్ ఫోన్ చేశారు, ఎవరైనా క్లయింట్ ఫోన్ చేశారు. మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో కూడా సేమ్ థింగ్ నేను అప్లై చేస్తాను. క్లయింట్ ఎక్కడున్నా సరే 24/7 నా మొబైల్ అనేది అటెండ్ అవుతాను, 100% అటెండ్ అవుతాను. మేబీ కాల్ బిజీగా ఉన్నా వీళ్ళు కాల్ దెమ్ బ్యాక్. అది వాట్సాప్ కాల్. ఇన్సూరెన్స్ అనగా నాకు ఒక మైండ్ లో స్ట్రైక్ అయింది. ఇప్పుడు మీకు ట్రావెల్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సపరేట్ గా ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటుందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. కొన్నిసార్లు మేబీ మనం చూసుకొని వెళ్ళినా కానీ అవతల పర్సన్ డ్రైవర్ వెహికల్ చూసుకోకుండా వచ్చినా తగిలినా కానీ మనకు ఇక్కడ కాస్ట్ అయ్యేది కంపేర్ టు అబ్రాడ్ లో చాలా కాస్ట్ అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ప్రిఫర్ చేస్తాను నేనైతే. వేరే వాళ్ళు ఏమో నాకు తెలియదు, వేరే ఏజెంట్స్, బట్ నేను ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఇన్సూరెన్స్ వాల్యూ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను స్ట్రాంగ్లీ రికమెండ్ సో చేస్తాను. మీరు ప్యాకేజ్ లోని ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంక్లూడ్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు మీరు లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే డ్యూ టు కాంపిటీషన్ లో నేనేమనుకుంటున్నాను, మీరు నా త్రూ వెళ్తున్నారు, మీరు ఎటువంటి ప్రాబ్లం రావద్దు అన్నట్టు నేను అన్ని ఇంక్లూడ్ చేశాను అనుకోండి. నేను మీకు ఫస్ట్ టైం మీరు నాతో బిజినెస్ కాస్టింగ్ తీసుకున్నారు, సైమల్టేనియస్లీ ఇంకా వేరే వాళ్ళది తక్కువ ఉంటుంది, నాది కొంచెం ఎక్కువ ఉంటుంది, అప్పుడు మీరు నా కొటేషన్ ఏమవుతుంది పక్కన పెట్టేస్తారు. అంటే మీరు జస్ట్ వాళ్ళకి చెప్తారా? నేను చెప్తాను ట్రిప్ అంత ఫైనల్ కనుక మీకు ఒక ఆప్షన్ ఉంది, ఇది బెస్ట్, మీకు తీసుకోకపోవడం బెస్ట్, విచ్ విల్ హార్డ్లీ అరౌండ్ 700 సంథింగ్, నాట్ మోర్ దెన్ దట్. మనం లక్షలలో వేలలో ట్రిప్ పెట్టి 400s లో పెట్టకపోతే కూడా అది బాగుంటుంది, బట్ పెడితే చాలా. కొంతమంది ఏంటంటే సేఫ్టీ కోసం చూసుకుంటారు. సో అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు సడన్గా అవసరం వచ్చేది, సో ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పు లేదని. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ 1.5 రూపీ పెట్టేసి మన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మన ఆ రూపాయన్నర ఎందుకు ఖర్చు పెట్టాలని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది రూపాయన్నర పోతే పోయింది, ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము అని చెప్పి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగా మీరు ప్రిఫర్ చేస్తారు? నేను ఫస్ట్ మీరు వెళ్తున్నప్పుడు నేను చెప్పడం నా ధర్మం, నేను చెప్తాను. లేదు అవసరం లేదు అంటే ఇంకా దానికి నేను ఏం చేయలేను, బట్ నేను నా పని ఏంటి చెప్పడం ఇంపార్టెంట్, ఎందుకంటే సేఫ్టీగా మీరు రిటర్న్ రావడం. ఈవెన్ లగేజ్ లాస్ అయినా కూడా మీకు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, సర్టెన్ అవర్స్ ఉంటుంది. ఈవెన్ ఫ్లైట్ డిలే అయినా సర్టెన్ అవర్స్ ఉంటుంది, ఆ అవర్స్ దాటిపోతే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్, మీకు పాస్పోర్ట్ లాస్ అయినా కానీ ఛార్జెస్ ఏదవుతుందో, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంటల్ ఏమైనా ఇష్యూ అయినా కూడా, సో ఇవేళ్ళని కవర్ అవుతాయి ఇన్సూరెన్స్ లో. సో బెస్ట్. ఇప్పుడు మీరు ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఒక ప్యాకేజ్ అమౌంట్ చెప్తారు. సో ఆ ప్యాకేజ్ లో ఇప్పుడు నేను ఒకవేళ తగ్గించమని అడిగాను అనుకోండి,
మీరు ఏమేమి ఇంక్లూడ్ చేసుకొని మీరు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, Hmm. సో అవి ఏ బేసిస్ లో డివైడ్ చేసుకుంటారు మీరు బడ్జెట్ ని? ఫస్ట్ మీరు నన్ను ట్రిప్ అడిగినప్పుడే నేను మీకు ఏం కావాలో ఫస్ట్ నేను అడుగుతాను. అకార్డింగ్లీ నేను ప్రిపేర్, ఎందుకంటే నేను ఏదో ఫస్ట్ ఎక్కువగా పెట్టేసి తర్వాత తీసేయడం అంటే అప్పుడేమవుతుంది, నేను అడిగినా కాబట్టి మీరు తీసేసిండ్రు ఇట్లా కైండ్ ఆఫ్ చీటింగ్ అంటారు. బట్ అట్లా ఫస్ట్ నేనే అడుగుతాను, మీకు ఏమేం కావాలా, మీకు మీల్స్ కావాలా, మీకు ఏమేం కావాలా, సైట్ సీయింగ్ నేను సజెస్ట్ చేసే సైట్ సీయింగ్ కావాలా, ఇంకేమైనా అడిషనల్ గా మీరేమని అనుకుంటున్నారా, ఎందుకంటే నేను చేసే కస్టమైజ్ కంప్లీట్ గా. సో మేమేంటంటే ఇప్పుడు నార్మల్ గా ఆ టైంలో ఏది షెడ్యూల్ అవుతుంది, ఈ 24 అవర్స్ లో ఎంతవరకు మనం ఏ లొకేషన్ సెట్ చేయొచ్చు దాని ప్రకారమే షెడ్యూల్ చేసి ఇచ్చేస్తాను. లేదు మీరు అక్కడికి వెళ్ళాక తీసుకుంటున్నా కూడా యూ కెన్, బట్ కాస్టింగ్ విల్ బి డిఫర్స్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 5 మెంబర్స్ వెళ్తే బడ్జెట్ ఒకలాగా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 15 మెంబర్స్ వెళ్తే ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీ దగ్గరకు వచ్చి అడిగారు, సో నాకు ఇంత బడ్జెట్ లో, ఇప్పుడు మీరు 30K చెప్పారు, 25K అని. సో 25K అంటే ఆల్రెడీ ఇంకొక 2-3 బ్యాచెస్ రెడీగా ఉంది. సో వీళ్ళని క్లబ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. సో అలాగే మీరు ఏమైనా ప్రిఫర్ చేసి ప్లాన్ చేస్తారా? ఓకే, మీరు నార్మల్ గా అంటే మీరు ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు కానీ ఒకటి కొంటే ఒక రేట్ ఉంటుంది, 10 కొంటే ఒక రేట్ ఉంటుంది, అదే 100 కొంటే ఇంకా రేట్ ఉంటుంది, అది తగ్గుతుంది జెన్యున్ గా ఏ ప్రోడక్ట్ కైనా. బట్ ఇక్కడ వచ్చేసి ఎయిర్లైన్స్ లో ఏమవుతుందంటే వరల్డ్ అగెనిస్ట్ ఎయిర్లైన్స్, మీరు ఒకటో సీట్ కి 10వ సీట్ కి రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు 100 సీట్స్ తీసుకుంటే 100 సీట్ రేట్ ఫస్ట్ సీట్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో కాస్టింగ్ అనేది గ్రూప్ అన్నప్పుడు ఎయిర్ ఫేర్ అనేది పెరుగుతుంది. ఇది నార్మల్ గా అందరూ అనుకుంటారు ఏంటంటే ఎక్కువ తీసుకుంటున్నాం కదా తగ్గాలి, బట్ హోటల్స్ లో మిగతా ప్రాపర్టీస్ దగ్గర తగ్గుతుంది. బట్ ఏమవుతుందంటే ఎయిర్ ఫేర్ దగ్గర అనేది పెరుగుతుంది. మీకు 100 సీట్ కాస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సీట్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఎయిర్ ఫేర్ పెరగడం వల్ల మీకు పెద్దగా డిఫరెన్స్ అనేది కొంచెం తక్కువ కనబడుతుంది. ఇక్కడ తగ్గుతుంది 100%. మనకు ఒక రూమ్ దగ్గర 10 రూమ్స్ 20 రూమ్స్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది. బట్ వేరే ఏమవుతుంది, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక 120 మెంబర్స్ నేను ఏదో గ్రూప్ తీసుకెళ్తున్నా, నేను కూడా ట్రావెల్ చేయాల్సింది. బట్ నేను 120 తీసుకున్నా కదా, నాకు ఫ్రీ టికెట్ ఇవ్వమంటే లేదు. ఆ 121 టికెట్ ఏదైతే రేట్ ఉందో అది నేను పే చేయాల్సిందే. అదే హోటల్లో అయితే ఓకే, దే కెన్ కన్సిడర్ మీ అలా. సో ఇప్పుడు అంటే మీరు ఎక్కువ ఫ్లైట్స్ హ్యాండిల్ చేస్తారా, లేకపోతే బస్సెస్, క్యాబ్స్, ప్రైవేట్ అంటే ఇప్పుడు మీకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది సపోజ్, కొంతమంది బస్సులో ట్రిప్స్ ప్లాన్ చేస్తారు, కొంతమంది ట్రైన్స్, అకార్డింగ్లీ ట్రైన్స్ చూసుకొని ఆ ప్లేస్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి వెహికల్స్ పెట్టుకోవడం. సో అలాగా డిఫరెంట్ మోడ్స్ పెడతారు. మేము మాది మేజర్ గా వచ్చేసేసి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ లో అయినా మోస్ట్లీ ఫ్లైట్ ఉంటుంది. ఒక్క కర్ణాటక లొకేషన్ కి మాత్రం వీ విల్ గివ్ అన్ ఆప్షన్స్. ఈవెన్ గోవా అంటే ఇఫ్ దే వాంట్ గో ఆన్ దేర్ ఏంటంటే రోడ్ జర్నీ అనేది కొంచెం రిస్కీ కాబట్టి, లాంగర్ జర్నీ, నైట్ జర్నీ ఉంటుంది. సో అది కొంచెం రిస్కీ కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఈవెన్ ఒక చిన్న టైర్ పంక్చర్, ఏం కాలేదు, టైర్ లో గాలి దిగిపోయింది మిడ్ నైట్, అప్పుడు ఏం చేస్తాం, మిడ్ ఆఫ్ ద రోడ్ లో ఆపేస్తే వెహికల్. సో ఇట్లాంటి చిన్న ఇష్యూలు ఉంటాయి కాబట్టి అవి పెద్దగా కనబడతాయి. అది యాక్చువల్గా చిన్న ఇష్యూ కాకపోతే అది ఎవరు వాంటెడ్ గా చేయలేదు. మేబీ ఏదైనా రోడ్ పైన నైట్ టైంలో కనబడక డ్రైవర్ తీసుకొని వెళ్ళిందా, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఎట్లా చిన్న ఇష్యూలు అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నైట్ టైంలో ఈవెన్ మనం ఒక లొకేషన్ టు ఇంకో లొకేషన్, లెట్స్ కేరళలోనే ఉన్నారనుకోండి, మున్నార్లో ఉన్నారు, మీరు అల్లెపికి వెళ్ళాలా. నార్మల్ గా కొద్ది మంది ఏమనుకుంటారు, ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ నైట్ కార్ లోనే పడుకోవచ్చు కదా, మార్నింగ్ లొకేషన్ కి రీచ్ అవుదాం. బట్ అది మేము ప్రిఫర్ చేయము, ఏ ట్రావెల్ కంపెనీ ప్రిఫర్ చేయదు. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మోస్ట్లీ డే అవర్స్ లోనే. ఎందుకంటే మీరు ఏదో ఒక లొకేషన్ కి వెళ్తున్నారు, లెట్స్ ఏ ఫ్లైట్ 4 o'clock రీచ్ అవుతుంది, ఆ హోటల్ మీకు 6 hours జర్నీ. సో ఆ ఫ్లైట్ ఇవ్వం మేము, బిఫోర్ ఫ్లైట్ ఏదైతే వస్తుంది ఇంకా 10 o'clock 2 o'clock. ఎందుకంటే ఈవినింగ్ డే లైట్ తర్వాత నార్మల్ గా ప్రిఫరబుల్ చేయము, ఎటువంటి రిస్క్ అయినా రావచ్చు కాబట్టి ప్రిఫర్ చేయము. సో నైట్ లో కంప్లీట్ జర్నీ ట్రిప్ చేసుకొని డే అంతా మీరు తిప్పి చూపించేలా ప్లాన్ చేసుకుంటారు. జర్నీ అవి అంటే ఇప్పుడు లొకేషన్ కి సైట్ సీయింగ్ వెళ్ళిండ్రు ఓకే, బట్ ఇంటర్ ట్రాన్స్ఫర్ కానీ ఇంటర్ లొకేషన్ ట్రాన్స్ఫర్ కానీ ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అలో చేయం. ఇప్పుడు లొకేషన్ మీరు సైట్ సీయింగ్ వెళ్ళినారు, అది 10 o'clock వరకు నైట్ ఉంటుంది, ఆ దాంట్లోకి ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు డూ దట్. కాబట్టి ఒక లొకేషన్ టు ఇంకో లొకేషన్ కి మూవింగ్ కావడాలు కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్సులో కానీ వెళ్తా ఉన్నట్లు అట్లాంటివి ఏంటంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీ ప్యాకేజ్ లో డివోషనల్ ట్రిప్స్ అంటే పిలిగ్రిమేజ్, లేదంటే హిస్టారికల్ ప్లేసెస్, లేదా నేచర్ అంటే సపరేట్ గా క్యాడర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే అన్ని ఇంక్లూడ్ చేసి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు? ఇప్పుడు కొంచెం మంది ఎట్లా అంటే సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ అన్ని చూడాలనుకుంటారు, ఒకదానికోసమే పోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు వాళ్ళ వర్క్లలో బిజీగా ఉంటున్నారు, వాళ్ళకి టైం దొరికేదే తక్కువ ఉంటుంది. అంటే ఈవెన్ ఎవరైనా ఏజ్ వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా వాళ్ళ బిజీలో ఉంటున్నారు, ఎడ్యుకేషన్ లో కానీ, బిజినెస్ బిజినెస్ లో, జాబ్ లో. సో అందరూ ఏమవుతుందంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఉండట్లేదు. సో ఇప్పుడు మీరు ఒక ట్రిప్ లో చెప్పాను కదా, టెంపుల్స్ కి ప్లాన్ చేస్తారు,
సో అప్పుడు టెంపుల్స్ కి దర్శనాలు అవన్నీ మీరే అరేంజ్ చేస్తారా? లేదు అట్లాంటి, ఎందుకంటే కొన్ని లెట్స్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకోండి, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద దర్శన్. వీ విల్ ప్రొవైడ్ యూ ఎయిర్ ఫ్లైట్ టికెట్ కానీ వాట్ ఎవర్ ద బస్ టికెట్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. అక్కడ ఒకవేళ ఫ్లైట్ అయితే రేణిగుంట నుంచి పికప్ చేసి కింద మాత్రమే హోటల్ ఇస్తాం, పైన రూమ్స్ మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి వేరెవర్ మాకు పాసిబిలిటీ ఉందో అది మాత్రమే మేము చేయగలుగుతాం. పైన రూమ్స్ ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు క్లయింట్ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఏది వరకు మాకు పాసిబిలిటీ ఉందో అది మేము చేయగలుగుతాం. టెంపుల్స్ కి ఇంకా దర్శనం అవన్నీ మీరు అలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంకా వాళ్ళు ముందుగానే డ్రైవర్ ఉంటారు, అసిస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు కొత్తగా వెళ్తున్నారు, తిరుపతికి ఎలా వెళ్ళాలో తెలియదు, మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు, టెంపుల్ ఎక్కడ ఉందో తెలియదు, డ్రైవర్ వచ్చి వెహికల్ అక్కడ పార్క్ చేసేసి టెంపుల్ కి నియరెస్ట్ రూట్ చూపిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు పార్కింగ్ దొరకనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డ్రా చేసి లొకేషన్ గైడ్ చేసేసి వెళ్తారు. డ్రైవర్ అయితే గైడ్ లేదా డ్రైవర్ కమ్ గైడ్ ఉంటారు మాకు. డ్రైవర్ కమ్ గైడ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే హిస్టారికల్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మీరే గైడ్ ప్రొవైడ్ చేస్తారు, సో వాళ్ళు అన్ని చెప్పడం. ఐదర్ గైడ్ లేదంటే డ్రైవర్ కమ్ గైడ్ ఉంటారు, ఎవరైనా ఒకరు ఉంటారు. సో కంపల్సరీగా హిస్టారికల్ ప్లేసెస్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం పర్సనల్ గా ఒక గైడ్ అయితే ఉంటారు. తప్పకుండా, అంటే గ్రూప్ లో ఉన్నప్పుడు మాత్రమే. గ్రూప్ చెప్తే వెళ్తారు, అప్పుడు గైడ్ ఉంటారు. అంటే ఇప్పుడు 2-3 మెంబర్స్ ఒక 2-3 మెంబర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక గైడ్ ని పెట్టడము కాస్టింగ్ ఎక్కువ అవుతుంది, అది వాళ్ళకి డిఫెక్ట్ అంతే. ఇప్పుడు లోకల్ గైడ్స్ ఉంటారు కాబట్టి దే కెన్ యూజ్ దెమ్ లోకల్ గైడ్స్. అక్కడ మీకు ఏ లొకేషన్కి వెళ్ళి కొన్ని లొకేషన్కి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అరకు బొర్రా కేవ్స్ ఇవన్నీ, అక్కడ లోకల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఎక్కువ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు పడదు కాబట్టి సో గైడ్ కూడా మీరే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వెహికల్ లో ఒక కార్ మీరు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలా, మీరు ఒక్కరే డ్రైవ్ చేస్తున్నారు కార్ మొత్తం, మీకు ఎంత ఎక్స్పెండిచర్ పడుతుంది? మొత్తం ఫ్యూల్ కాస్ట్ ఎంత? అదే 4 మెంబర్స్ ఇంక్లూడ్ అవుతే ఎలా అవుతుంది? షేర్ అవుతుంది. సో ఇట్ విల్ బి మీకు అదే సింపుల్ ఎగ్జాంపుల్ ఇది మీకు. సో అప్పుడు అట్లా గ్రూప్ అయితే ఏమవుతుంటే షేరింగ్ అవుతుంది, ఒక్కొక్కరికి ఏమవుతుందంటే బర్డెన్ పడుతుంది, ఆ బర్డెన్ అనేది కొంచెం కాస్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే మీరు పిల్గ్రిమ్ కూడా కవర్ చేస్తున్నారు కదా, పిల్గ్రిమ్ కవర్ చేసినప్పుడు సో తిరుపతి అనుకున్నాం, ఇప్పుడు మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు పలానా రోజు ఇది అని చెప్పి ఒక షెడ్యూల్ వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తిరుపతికి మీరు ఒక 3 అవర్స్ టైం అలాగేట్ చేసుకున్నారు ఆ రోజు ఆ ప్లేస్ చూడటానికి. సో దర్శనానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి అవ్వలేదు, ఓకే, సో 1.5 day లో రావాల్సిన వాళ్ళు 1 day 1.5 day పట్టింది. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు తిరుపతి దర్శన్ అనేది అంటే నార్మల్ గా వెళ్తే నార్మల్ క్యూలో వెళ్ళిన వాళ్ళకు వీ కెన్ నాట్ ఎనీ గైడ్ గెస్ ఎనీ టైం. అదే వీళ్ళు ఎవరైతే టోకెన్ ఉందో హార్డ్లీ 3 hours మేము ఎక్సెస్ టైం ఉంచుతాము వెళ్లే ముందు. ఈవెన్ ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక వర్డ్ చెప్పాను, 4 o'clock రీచ్ అవుతుంది ఎయిర్పోర్ట్, 10 o'clock హోటల్కి వెళ్ళాలి, 6 hours అవుతుందంటే నైట్ టైం అవ్వదు. సో మేమైతే టైం సెట్ చేసుకుంటాము, ఆ టైం ప్రకారమే షెడ్యూల్ ఇస్తాం. మీకు ప్రయర్ టైం ఇస్తాము, దీని తర్వాత కూడా టైం ఇస్తాము. సో ఓవరాల్ గా వీ హ్యావ్ అట్లీస్ట్ 1.5 hour 2 hours టైం ముందలో ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మన 1.5 2 hours అంటే సో ఎట్లాగైనా మేనేజ్ ఒక హాఫ్ డే పడిపోతే అంటే ఒకవేళ ఎలాగంటే ఇప్పుడు ఫుల్ రష్ ఉంది, ఓకే, ఫ్రీ దర్శనానికి నార్మల్ గా 6 hours పట్టేది 18 hours పడుతుంది, ఓకే, స్పెషల్ దర్శనానికి 2 hours పట్టాల్సింది 8 hours పడుతుంది. ఓకే, సో మీరు అనుకున్న టైం కంటే హాఫ్ డే పోతుంది. ఇంకే అట్లాంటి టైంలో కొంచెం మిగతా లొకేషన్స్ ఏదైతే తర్వాత నెక్స్ట్ లొకేషన్స్ ఉన్నాయో కొంచెం అర్లీగా కంప్లీట్ చేయడం కానీ, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఫ్లైట్ అయితే రిటర్న్ వాళ్ళు ఏదైతే ఐదర్ బస్ కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ దాన్ని మనం ఏం చేయలేము. సో ఆ టైం లోపల మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ లొకేషన్స్ లో దాని ప్రకారం ఫాలో అయ్యి కంప్లీట్ చేసేసి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఇప్పుడు మీరు మాకు 20 places చెప్పారు, సో మాకు దానివల్ల లేట్ అయింది, సో మేము 10 places చూసాం, సో మీకు ఆ 10 places కి ఫ్యూల్ కాస్ట్ ఏదో బడ్జెట్ మీకు మిగులుతుంది కదా, మాకేమైనా తగ్గిస్తారా? సో బడ్జెట్ మిగులుతుంది అంటే యాక్చువల్ గా మనం ముందే టోటల్ గా పే చేసేస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఫ్లైట్ కానీ ట్రైన్ మధ్యలో సిగ్నల్ రాక ఆగిపోయింది, మీరు మళ్ళీ ట్రైన్ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రిఫండ్ అడుగుతారు. అంటే ఇప్పుడు జనరల్ గా మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక 10 places చూడటానికి నేను ఒక ప్యాకేజ్ బుక్ చేస్తాను, సో మీరు 5 places కవర్ చేశారు, సో అంటే ఆ 5 places అంటే యాక్చువల్ గా ఏంటంటే మేము కూడా ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వస్తారు కాబట్టి కంప్లీట్ ఇవ్వడానికి మేము ట్రై చేసేది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ లో నాట్ ఓన్లీ అదే దర్శనం టైమింగ్ అనే కాదు, మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే వెదర్ సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు. ఓకే, మీరు వెళ్ళే లొకేషన్ లో వెదర్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. దానికి మనం ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే ట్రై చేస్తాము. ఇప్పుడు లెట్స్ ఓపెన్ ఏరియాలో ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ ఏరియా కాకుండా ఇంకా నియరెస్ట్ లో క్లోజ్డ్ ఏరియాలో ఏదైనా ఉందా, ఆల్టర్నేట్ ఏమైనా ఉందా, అది అప్పటికప్పుడు ఏమైనా ప్లాన్ ఉంటే చెక్ చేసి అవైలబిలిటీ ఉంటే క్లోజ్ చేసేస్తాం.
ఇంకా ప్రకృతి విపత్తులకు మనం మనం ఏం చేయలేం. ఈవెన్ దర్శనం టైమింగ్ అయినా సరే అది సడన్ గా క్రౌడ్ వచ్చింది అంటే మనము ఎప్పుడో 4 months ముందర ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1 month ముందు బుక్ చేసుకున్నాం. తిరుపతి దర్శనం టికెట్ అనేది అక్టోబర్ కి ఈ మంత్, ఐ థింక్ నాకు తెలిసి ఈ మంత్ రిలీజ్ అవుతుంది. 3 months బిఫోర్ మనం ఇప్పుడు బుక్ చేసుకున్న డేట్ ఆ రోజు ఏమొస్తుందో మనం చెప్పాలని సిచ్యువేషన్. సో కొన్ని ఏంటంటే మనం ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటాయి. బట్ మాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు ట్రై చేస్తాం, అవుట్ ఆఫ్ ద వే ట్రై చేస్తాం. అది నేను గ్యారంటీ ఇవ్వను. అంటే ఇప్పుడు మీరు ఒక 10 days ప్లాన్ చేశారు, ఒక 10 days. సో మీరు ఈ రోజు పలానా ప్లేసెస్ కవర్ చేయాలి. సో వాళ్ళ మిస్టేక్ వల్ల లేట్ అయితే మనం ఏం చేయలేం. సో ఇట్స్ వాళ్ళ ప్రాబ్లం. ఒకవేళ ఇన్ కేస్ మీ మిస్టేక్ వల్ల, అంటే అట్లీస్ట్ వెహికల్ ట్రబుల్ అవడం వల్ల, లేదంటే ఇంకేదైనా రీజన్స్ వల్ల, అంటే మీ సైడ్ ప్రాబ్లం ఉంది, ఆ రోజు ఆ ట్రిప్ కవర్ చేయలేకపోతే దాన్ని మీరు ఎలాగా ఆల్టర్నేట్ అనేది మా దగ్గర మేము రెడీగానే ఉంటాము. ఇన్ కేస్ ఏదైనా సమ్ ఇష్యూస్ అయిపోయినా దాని వాట్ ఎవర్ ద ఆల్టర్నేటివ్స్ అనేది మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఎలాగా బై ప్రొవైడింగ్ అనదర్ సైట్ సీయింగ్ కానీ సేమ్ థింగ్. అంటే ఈ ప్లేస్ లో ఈ కవర్ చేయలేకపోయినా వేరే ప్లేసెస్ కవర్ చేసి ఆ రోజు మీరు ట్రిప్ కంప్లీట్ చేసేటట్టుగా ప్లాన్ తప్పకుండా లెట్స్ సే కొన్ని లొకేషన్ లో మనం ఇది షిప్ లో వెళ్ళాల్సి వస్తుంది, వెదర్ బాగా ట్రావెల్ చేయలేము ఆ రోజు ఆ లొకేషన్ కి. నియరెస్ట్ లోకల్ వాటర్ ఆప్షన్స్ అవి చెక్ చేసుకుంటాము. దాని ప్రకారం షెడ్యూల్ ప్రిపేర్ చేసి రివైజ్ చేసేసి ఇన్ కేస్ మీకు అవసరం లేదు అంటే ఇంకొక డే ఎక్స్టెండ్ చేసేనా, ఇంకొక డే ఎక్స్టెండ్ ఇన్ ద సెన్స్ మనకు తర్వాత రిటర్న్ ఫ్లైట్స్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయడానికి రాదు. సో వాట్ ఎవర్ ద పాసిబిలిటీ ఐదర్ ఏది కాలేదు ఇంకేదైనా మేబీ హోటల్లో కానీ ఏదైనా సంథింగ్ అడిషనల్ గా యాడ్ చేసి ఫైనల్ గా ఓవరాల్ గా వాళ్ళు సో వాళ్ళకి ఏదైనా కాంప్లిమెంటరీ ఇట్ మీన్స్ క్లియర్ గా కాంప్లిమెంటరీ లాగా ఏదైనా ఒకటి సెట్ చేసేసి ఫైనల్ గా వాళ్ళు హ్యాపీగా ఓకే ఇది మిస్ అయింది, అది మేబీ నా తప్పు కాకపోవచ్చు, మీ తప్పు కాకపోవచ్చు, ఇంకేదైనా ఎవరిదో వచ్చి ప్రకృతి విపత్తి అనుకోండి, ఏదైనా సరే దాని ప్రకారం ఆల్టర్నేట్ ఏదైనా చూసి లాస్ట్ కాంప్లిమెంటరీ డిన్నర్ లాగా మంచి గాలా డిన్నర్ లాగా ఏదో ఒకటి దాని ప్రకారం షెడ్యూల్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాము అంటే మన ఇంట్లో ప్రెషర్స్ కానీ మన బ్యాక్ సైడ్ ప్రెషర్స్ అన్ని వదిలేసుకొని నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు రాబోయ్ అని చెప్పేసి మనం ట్రిప్ కి వెళ్తాం. ఎగ్జాక్ట్. సో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఆ 10 days లో ఒక్క రోజు స్పాయిల్ అయిపోయినా మనకి 10 days మూడు స్పాయిల్ అయిపోతాయి. ఎగ్జాక్ట్. సో వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఒక్క రోజు ఉన్నట్టు ఇంకేం చూసేవాళ్ళం అని మనకు అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కలగకుండా మీరు అట్లా అప్పుడప్పుడు అవుతుంటుంది నార్మల్ గా. బట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నేను కూడా ఉంటాను గ్రూప్ లో వెళ్ళినప్పుడు, నేను కూడా ట్రిప్ లో ఉంటాను కాబట్టి నేనున్నాను ఇమీడియట్ గానే మేము క్లోజ్ ఇష్యూ రిజాల్వ్ చేసేసి ఈ రోజు వర్షం ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు వర్షం పడుతుంది, అవుట్డోర్ లొకేషన్ వెళ్ళలేము, ఇండోర్ ఏమున్నాయి ఆ లొకేషన్ లో నియరెస్ట్ ఏది లేదు, ఆప్షన్ లేదు, అట్లీస్ట్ వి ట్రై టు సమ్ గాలా డిన్నర్ కానీ ఏదైనా యాక్టివిటీస్ కానీ టు ఎంగేజ్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఐడల్. ఇప్పుడు మీ టూరింగ్ ప్యాకేజ్ మామూలుగా అయితే జనరల్ గా సపరేట్ గా ట్రిప్స్ కి వెళ్తారు కొంతమంది టూరింగ్ ప్యాకేజ్ ప్రిఫర్ చేసుకుంటారు. అసలు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సపరేట్ గా క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా నార్మల్ గా ఇప్పుడు సోషల్ మీడియా నుంచి చాలా వరకు మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని రీల్స్ చూసి కొద్దిమంది డైరెక్ట్ గా వెళ్తుంటారు, కొద్దిమంది మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకు మాకు తేడా ఏంటి? ఇప్పుడు ఒక లొకేషన్ కి వెళ్తున్నారు అంటే ఆ లొకేషన్ కి మీ ఫ్లైట్స్ ఏ ఫ్లైట్స్ వెళ్తాయి, ఏ టైం కి రీచ్ అయింది, అక్కడ నుంచి అక్కడ హోటల్ కి ఎంత టైం అవుతుంది వెళ్ళడానికి, ఓకే అక్కడ మా వెహికల్ ఎప్పుడు రెడీగా ఉండాలా, ఇవన్నీ మాది కంప్లీట్ షెడ్యూల్డ్ ఉంటుంది. మీకు ఒక 4-5 days మీకు హాలిడేస్ దొరికింది, ఆ 5 days లో మీరు వెళ్ళి ఆడ వెతుక్కుంటూ ఉంటారా లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావడానికి వెళ్తారా? హ్యాపీగా ఎంజాయ్ చేయడం. కొద్దిమంది నార్మల్ గా ఏంటంటే మేబీ వాళ్ళ వ్యూస్ కోసం కానీ కొద్దిమంది నార్మల్ గా పోస్ట్ చేస్తుంటారు. సో అదేమవుతుందంటే ఇండివిజువల్ కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది చాలా వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు వెతుక్కోవాలి. ఈవెన్ మీకు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా వెతుక్కోవాలా, మీకు మొబైల్ సిగ్నల్ రాలేదు అప్పుడు ఏం చేస్తాం? సో ఆకలి అవుతుంది, మొబైల్ సిగ్నల్ బడ్జెట్ లేదంటే మీకున్న లొకేషన్ లో మీకు తెలియక ఒక లొకేషన్ వెళ్ళిపోయింది బాగుంది, అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ లేవు, ఏం చేస్తాం? అక్కడ ఉంటుంది తినలేదు. సో మీదే ప్రీ ప్లాన్ గా ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా షెడ్యూల్డ్ ఉంటుంది. మీరు డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ ఎటువంటి ఇష్యూ కాకుండా కొన్ని లొకేషన్స్ సజెస్టబుల్ ఉంటాయి, ఏదో వ్యూస్ కోసం లైక్ కొన్ని ఏంటంటే ఓన్లీ హార్డ్లీ 10 minutes వాచ్ కోసం ఉన్నది ఒక 50-60 kilometers పోయి స్ట్రగుల్ అవుతూ వెళ్ళడం, ఆ రోడ్ బాగాలేకుండా పోయి రావడం, అది కరెక్ట్ సజెస్టబుల్ కాదు. యాక్చువల్గా ఏది సజెస్టబుల్ మీకు ఏది సజెస్టబుల్ దాని ప్రకారమే మేము షెడ్యూల్ చేసి ఇస్తాం. ఆ టైంలో మీకు ఎందుకంటే హోటల్స్ దగ్గర ఉండాలా, ఫుడ్ టైం ఉండాలా, వెహికల్ ప్రాబ్లం ఉండదు, ఏదో హార్డ్ లొకేషన్కి వెళ్ళాలి వెహికల్ ప్రాబ్లం అయింది రెస్పాన్సిబిలిటీ లేదంటే కొంతమంది చెప్తారు లోకల్ ట్రాన్స్పోర్టేషన్. మీరు ఇప్పుడు బస్సులో ఎక్కి ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు
అమీర్పేట ఎక్కడ దిగా అమీర్పేట టికెట్ తీసుకున్నాను, కానీ అమీర్పేట ఏడాది ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను 10 మందిని అడుక్కుంటూ ఉండాలి. సరే ఇక్కడ తెలుగు కాబట్టి ఓకే, అది వేరే కంట్రీ కాబట్టి నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కినాను ఓన్కి వెళ్ళి, అది ఎవరిని అడుగుతాను, నేను ఎక్కడ దిగాను, వాళ్ళకి అడిగినా మనం తెలియదు కదా, అసలు వాళ్ళకి అర్థం కావాలా కదా. సో ఇట్లాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇవి ఏంటంటే కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే అంటే నేను సజెస్ట్, నాది బిజినెస్ అనే కాదు, కానీ మీరు ఒక 5 days వాల్యుబుల్ 5 days తీసుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి ఒక 5 days, ఆ 5 days హ్యాపీగా ఉండండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు ట్రిప్స్ ప్లేసెస్ షెడ్యూల్ చేసుకుంటారు, సో ఈ ప్లేసెస్ సో మోస్ట్ ఆఫ్ ద ట్రావెల్స్ అంటే నేను చూసిన ప్రకారం ట్రావెల్స్ అని ఎవరైనా ఎక్కువ జనాలు ఎక్కువ చూపించే ప్లేసెస్ కి వెళ్తారు. సో కొన్ని ప్లేసెస్ ఏంటంటే ఆ ప్లేస్ లో ఇది ఒక స్పాట్ ఉంది అని మనకు తెలియదు, అంటే హిడెన్ జెమ్స్ అంటారు కదా. సో అలాంటివి ఏంటంటే ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో మనం చూసి వచ్చిన తర్వాత ఎప్పుడో మనం అసలు అరే ఈ ప్లేస్ మనకు తెలిసింటే మనం అక్కడ చూసి వచ్చేవాళ్ళం కదా అనిపిస్తుంది. సో అలాగా మీరు ఏమన్నా అంటే ఒక కొన్ని జనాలకి తెలియని ప్లేసెస్ ఏమన్నా చూపిస్తారు? మేము ఎప్పుడు సేమ్ ఉండడానికి ట్రై చేయము. ఇప్పుడు ఒకటే కస్టమర్ నాతో మళ్ళీ వెళ్తుంటారు, ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. నేను వెళ్ళి కొన్ని చూసుకుంటుంటా, ముందు వెళ్ళి కూడా నేను నార్మల్ మేము వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు నేను గ్రూప్స్ వెళ్ళినప్పుడు నేను వాళ్ళ వర్క్ అయిపోయినాక ఏదైతే ట్రిప్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. వాట్ ఆర్ ద నెక్స్ట్ లొకేషన్స్, ఇంకా ఏ హోటల్స్ నా క్లయింట్స్ నెక్స్ట్ వచ్చినప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడ ఉండి నేను నా క్లయింట్స్ సింపుల్ గా ఆ హోటల్ బాగుంటుందని నేను ఏదో వ్యూస్ చూసి నేను చెప్పలేను. నేను వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, హోటల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాను, హోటల్స్ రూమ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను. ఇది నా క్లయింట్స్ వచ్చినప్పుడు వీళ్ళకి వర్తీయా కాదా, సేఫ్టీగా ఉంటుందా లేదా. కొన్ని లొకేషన్ నేను ఎప్పుడు వెళ్ళినా ఆఫ్టర్ ద ట్రిప్ నేను లోకల్ గా వెళ్ళి హోటల్స్ చెక్ చేయడం కానీ లొకేషన్ చెక్ చేయడం కానీ చేస్తూ ఉంటాను 100%. ఎందుకంటే ఎంతసేపు డైలీ పంపించిన ప్రతి క్లయింట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లొకేషన్ తీసుకోండి, సేమ్ లొకేషన్స్ ప్రతిసారి అదే లొకేషన్ వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మనం ఒకసారి నేను ట్రిప్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చాను, ఈ ప్లేస్ కి వెళ్ళాం, రేపు ఇంకొకటి మా ఫ్రెండ్ ఉంటారు, అదే వెళ్తాను ఆడ వెళ్ళిన తర్వాత సేమ్ అదే లొకేషన్ చూసాను అని అంటారు కదా. సో అలా కాకుండా మీరు ముందుగానే వెళ్ళినప్పుడే మేము ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాం. అందుకే నేను అడుగుతాం, మీకేమన్నా అనుకుంటారా, మీకేమైనా ఐడియా ఉందా, లేదంటే నన్ను ఏమైనా సజెస్ట్ చేయమంటారా, మీరు ఇంకా ఇంతమందికి వెళ్ళిండ్రా, వెళ్తే ఎక్కడెక్కడ వెళ్ళిండ్రు, ఇవన్నీ ఫస్ట్ అడుగుతాం. దాని తర్వాతనే మేము ఆల్టర్నేటివ్ ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ వెళ్తే పెద్దగా ఏముండదు, నార్మల్ గా వాట్ నెక్స్ట్ ఇది అది ఒకవేళ ఆ లొకేషన్ సజెస్టబుల్ కాదా, నియరెస్ట్ ఇంకేదైనా లొకేషన్ ఉంది కదా అదే అడ్వైజ్ చేస్తారు. మీరు ఆల్రెడీ వెళ్ళారు, సర్టన్ లొకేషన్స్ చూసారు, ఇప్పుడు హార్డ్లీ 1 or 2 days ఉంది మీకు అక్కడ. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లొకేషన్, నియరెస్ట్ లొకేషన్, ట్రై ద లొకేషన్. సింపుల్. చూసే లొకేషన్ ఎందుకు మళ్ళీ కొత్త లొకేషన్స్ కూడా మీరు ప్రిఫర్ చేస్తారు 100%. సో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ మీకు మ్యారేజ్ అయింది, ఓకే లెట్స్ సే మ్యారేజ్ అయిన ఒక 10 years తర్వాత మీరు మాల్దీవ్స్ వెళ్దామంటారు. మాల్దీవ్స్ వెళ్తాను నా చంద్రకాంత్ నాకు చూడు అంటారు. నేను అంటే మీ ఏజ్ ఎంత అంటే ఫస్ట్ టైం మీరు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీ ఏజ్ అంటే మ్యారేజ్ ఎప్పుడైంది, అదే 10 years తర్వాత నేను మాల్దీవ్స్ సజెస్ట్ చేయకపోవచ్చు. వై డోంట్ యు గో టు బాలి, మీరు వాటర్ లొకేషన్ కావచ్చు, వేరే మాల్దీవ్స్ ఓన్లీ మా అంటే హార్డ్లీ టేక్ ఫోటోస్ కి తప్ప తర్వాత ఎక్కువ రోజులు ఉండలేదు, దాన్ని బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇంత ఉంటే రూమ్ లో ఉండాలి, లేదంటే వాటర్ లో ఉండాలి, లేదంటే రెస్టారెంట్ లో ఉండాలి. ఈ 3-4 లొకేషన్స్ కాంట్రాక్ట్ ఉండాలి. సో వేరే ఇఫ్ యూ గో టు బాలి యూ కెన్ ఎక్స్ప్లోర్ మెనీ సైట్స్ ఇన్ లొకేషన్స్. ఇంకా అక్కడ వాటర్ కవర్ చేయొచ్చు, అక్కడ కూడా ఐలాండ్స్ ఉంటాయి, అక్కడ కూడా ఐలాండ్స్ లో స్టే చేయొచ్చు. వాటి ఈవెన్ మలేషియాలో కూడా ఐలాండ్స్ ఉంటాయి, మలేషియాలో కూడా ఐలాండ్స్ లో స్టే చేయొచ్చు. ఇప్పుడు మీరు మాల్దీవ్స్ అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అందరు మాల్దీవ్స్ లక్షద్వీప్ కి వెళ్తున్నారు కదా. సో ఆ ట్రిప్స్ మీరు ఇప్పుడు జనరల్ ఎక్కువ మంది లక్షద్వీప్ కి ప్యాకేజ్ బుక్ చేసుకొని వెళ్తున్నారు కదా. సో మీరు దాంట్లో ఏ ప్యాకేజ్ చూస్తారు? లక్షద్వీప్ వచ్చేసి ఇప్పుడు టెంపుల్ టోటల్ గా ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మేము క్రూజ్ లో ఇస్తున్నాం, ఒకటి కార్డేలియన్ క్రూజ్ లో వెళ్తుంది. అది వచ్చేసి 3 to 4 nights, 3 nights 4 nights, 4 nights 5 days ఆప్షన్ ఉంటుంది. తర్వాత నార్మల్ కొచ్చి నుంచి మనకు చిన్న ఫెర్రీస్ ఉంటాయి, దాంట్లో కూడా మనం పంపిస్తున్నాం. అది వచ్చేసి ఏంటంటే 3 nights 4 days ఎవ్రీడే ఒక్కొక్క ఐలాండ్ లో ఉంటారు. ఇది చిన్న ఫెర్రీ ఫ్రమ్ కొచ్చిన్. కార్డేల్ అయితే మాత్రం ఓన్లీ వన్ డే మార్నింగ్ రీచ్ అవుతారు, ఈవినింగ్ మళ్ళీ ప్యాక్ అప్ మళ్ళీ క్రూజ్ లో వెళ్తారు, ఆల్టర్ నెక్స్ట్ లొకేషన్ వెళ్ళిపోతుంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ ప్లేస్ కి వెళ్ళి చెప్పి చోట వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, లేదంటే నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని తగ్గ యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు అవి కూడా ఇంక్లూడ్ చేసి ప్యాకేజెస్ చెప్తారు, లేదంటే దాని సపరేట్? కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే సేఫర్ సైడ్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి మేము కొన్నిసార్లు ఇంక్లూడ్ చేస్తాం. కొన్ని రిస్కీ ఉంటాయి. ఈవెన్ నేను లెట్స్ ఎగ్జాంపుల్ బాగా తీసుకోండి, అది ఏదైనా లొకేషన్ తీసుకోండి, వాటర్ యాక్టివిటీస్ అంటారు, వాటర్ యాక్టివిటీ కొన్ని ఉంటాయి. సిగ్నేచర్ నా సిగ్నేచర్ కూడా ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. అట్లాంటివి మేము జస్ట్ సజెస్ట్ చేయగలుగుతాం. ఇక్కడ ఉంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యూ గో.
ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ చెప్పలేము, ఎందుకంటే ఆ వాటర్ లోకి వెళ్ళాక ఏమన్నా ఇది కొన్ని ఇచ్చే వరకు ఇస్తాం. ఇప్పుడు లాంటి పారాగ్లైడింగ్ కానీ కొన్ని 4-5 యాక్టివిటీస్ వరకు ట్రై చేస్తాం. ఓకే అండ్ రిస్క్ లేని ప్రాసెస్ వరకు మీరు స్కై డైవ్ చేయాలనుకున్నారు, నేను నా నుంచి నేను చేయలేను, నేను సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా, కానీ నేను చేయలేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ దగ్గరికి అక్కడ డ్రాప్ చేస్తా, పికప్ చేసుకుంటా, అక్కడ గైడ్ చేయగలుగుతా, అంతేగాని అది ఏంటంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన లైఫ్ రిస్క్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి పలానా చేయాలి అనుకుంటే ఓకే ఇక్కడ దీనికోసం వీళ్ళు ప్రిఫర్, సో అలాగా ఈ యాక్టివిటీస్ కోసం వీళ్ళ దగ్గరికి అయితే బెటర్ గా ఉంటుంది, వీళ్ళ దగ్గర బెటర్ గా ఉంటుంది, సజెస్ట్ చేయగలుగుతా. మీరైతే అక్కడ ఏమన్నా బార్గెన్ చేయాలా అవి కూడా నేను సజెస్ట్ చేస్తుంటాను. అక్కడ ఎంతవరకు నిజంగా అది ఎంతవరకు వర్తి, ఒకవేళ అడిషనల్ ఏమన్నా ఉన్నా ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇట్లాంటివన్నీ ఫైనాన్షియల్ కూడా చెప్తుంటా. ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఒక టైంలోకి వచ్చి నేను ఇప్పుడు సమ్మర్ లో కేరళ వెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే వింటర్ లో కేరళ వెళ్ళాలి, వచ్చి కేరళ అని చెప్తాను, లేదంటే గోవా అని చెప్తాను, లేదంటే ఊటీ చెప్తాను. సో మీరు సార్ ఈ సీజన్ లో ఇవి బాగుంటాయి, ఈ సీజన్ లో ఇవి బాగుంటాయి అని చెప్పేసి మీ సీజన్ వైజ్ క్యాటర్ డివైడ్ చేసి చెప్తారు. ఫస్ట్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి మీరు అడిగిన లొకేషన్ కి అని చెప్తూ, ఇవి కూడా ఇది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు మీకు చెప్పినట్టు సీజన్ టైంలో గోవాలో మొత్తం కంప్లీట్ ఆఫ్ సీజన్ ఇప్పుడు. సో అది అడిగింది ఇస్తూ మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు అక్కడ సీజన్ కాదు, ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాక నాకు ముందే చెప్పలేరు కదా, నేమ్ కావద్దు, కాబట్టి ఇస్తాను, చెప్తాను, ఇంకోటి ఇస్తాను. ఎక్కువ నేచర్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అంటే చాలా ప్లేసెస్ నేచర్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సమ్మర్ లో అయితే మనం ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేము, ఎందుకంటే అంత గ్రీనరీ ఉండదు, వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలన్నా మనం అంత ఉండదు. సో ఏదైతే ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది. ఈవెన్ ఒక టెంపుల్స్ కైనా ఇప్పుడు పూరి ఉంది, రథయాత్ర టైం ఉంది, ఇప్పుడు జనాలు చాలా మంది ఉంటుంది. సో నార్మల్ డే లో మనకు అంత రష్ ఉండదు. సో తిరుపతి ఉంటుంది, సో దానికి సమ్మర్ టైంలో ఏంటంటే ఎప్పుడు హాలిడేస్ ఉంటే ఇంకా అప్పుడు ఇంకా సీజన్ దానికి. సో అలాగే ఒక టెంపుల్ అవ్వచ్చు, ఒక నేచర్ ప్లేస్ అవ్వచ్చు, దానికి ఒక సీజన్ ఉంటుంది. సో ఆ సీజన్ బేసిస్ మీరు ప్యాకేజ్ స్పెషల్ గా ప్యాకేజ్ సీజన్ ప్రకారం లెట్స్ సే మీకు స్నోఫాల్ కావాలి, నార్మల్ గా ఇప్పుడు హిమాచల్ లో నాకు ఐస్ గ్రౌండ్ లెవెల్ లో కావాలనుకుంటే నార్మల్ అక్టోబర్ వరకు కానీ వెళ్ళొచ్చు, ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు మే వరకు కూడా మీరు జూన్ వరకు కూడా వెళ్ళొచ్చు. అదే నాకు స్నోఫాలే కావాలా, అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు, బట్ సబ్జెక్ట్ టు వెదర్. నేను అష్యూర్ చేయలేదు మీరు బుక్ చేసే రోజు స్నోఫాల్ అవుతుంది లేదని, మీరు వెళ్ళిన రోజు లక్కీగా ఉంటే ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయొచ్చు, ఛాన్సెస్ ఆర్ హై. లేదు నార్మల్ గ్రౌండ్ లెవెల్ కావాలంటే ఓకే నేను సజెస్ట్ చేయలేదు ఈ టైం వరకు వెళ్ళొచ్చు కావాలంటే. ఇప్పుడు అంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఇప్పుడు చాలా ఉంది, సో దానికి ఒక స్పెసిఫిక్ 6 months ఉంటుంది. కేదార్నాథ్ ఉంటుంది, దానికి ఒక స్పెసిఫిక్ 2 months 3 months ఉంటుంది, దానికి అప్పుడు ఓపెన్ చేస్తారు. సో అలాంటి ప్యాకేజెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. టెంపుల్స్ కూడా చేస్తాం తప్పకుండా, ఆ టైం ఏదైతే టైం స్కెడ్యూల్ ఉందో దాని ప్రకారం చేస్తాం. అంటే మీరు ముందుగానే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే ఇక్కడ అక్కడ ఇప్పుడు మీరు నార్మల్ గా మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం, నెక్స్ట్ 2-3 months లో నెక్స్ట్ ఏమున్నాయి మేము నోటిఫై చేసుకుంటాం. హాలిడేస్ కానీ 4-5 months లో ఏమున్నాయి నెక్స్ట్, అవి దానికి తగ్గట్టు నేను ప్రిపేర్డ్ గా ఉంటాను. ఏవే వస్తుంది నెక్స్ట్, ఆ సీజన్ ఏది, దానికి ఏది మనం ప్రమోషన్కి వెళ్ళిపోవచ్చు, ఏది క్లయింట్ సజెస్ట్ చేయొచ్చు. మేము అంటే 2-3 months ముందు అడ్వాన్స్ అయితే ఉంటాం ప్రిపేర్. అంటే ఇప్పుడు మీ దగ్గర కస్టమర్ రాగానే ఫస్ట్ సో ఇప్పుడు మీరు ఏ టైంలో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు, సో ఆ టైంలో ఈ ట్రిప్స్ బాగుంటాయి, సో అలా మీరు సజెస్ట్ చేసి తర్వాత లేదు మీరు ఏదైనా ట్రిప్స్ అనుకుంటే దాన్ని చెప్పండి, దాని ప్రకారం మేము షెడ్యూల్ చేస్తామని చెప్పి. ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్నది మన జూలైలో, మేము ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ వరకు మేము ప్రిపేర్డ్ ఉంటాం. నవంబర్ వరకు నెక్స్ట్ ఏదేది బాగుంటుంది, ఒకవేళ క్లయింట్ అడిగినా కూడా చెప్పే సిచ్యువేషన్ లో ఉండాలి. ఏది బాగుంటుంది మేబీ మీరు తెలిసి అడిగినారు, తెలియకుండా కూడా అడగచ్చు ఏది బాగుంటుంది, అప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్ లో ఉండాలి. సో ఈ టైం వరకు ఏదేది బాగుండొచ్చు, ఏది ఆఫ్ సీజన్ లో ఉంటుంది, ఏది సీజన్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు వాటికి ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి సపరేట్గా. సో ఇప్పుడు చార్మినార్ ఇప్పుడు తాజ్మహల్కి వెళ్తాం, సో తాజ్మహల్కి ఎంట్రీ ఫీజు ఉంటుంది, సో మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాగా మీరు ఈ ఎంట్రీ ఫీజెస్ కానీ ఇప్పుడు ఒక ట్రిప్ ప్యాకేజ్ బిల్డ్ చేసినప్పుడు సో ఇంకా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఎక్సెప్ట్ షాపింగ్ అంటే అది మీరు కదా ఎవరేం చేయలేదు, అది వేరే విషయం. సో ఎక్సెప్ట్ షాపింగ్ మీరు ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ అయ్యే వరకు అన్ని మీరు ₹1 మీ చేతిలో నుంచి ఖర్చు పెట్టకుండా ప్యాకేజ్ బిల్డ్ చేస్తారు. అది యాక్చువల్లీ ఏంటంటే గ్రూప్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కార్పొరేట్ గ్రూప్స్ ఉంటాయి, అటువంటి వాటికి కంప్లీట్ గా A to Z ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి వీసాస్, కొన్ని లొకేషన్స్ వీసాస్ అవసరం ఉంటుంది, వీసా ఉన్నప్పుడు వీసా, అండ్ అక్కడ మీరు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ సైట్ సీయింగ్, మీల్స్, ఆల్ కైండ్ ఆఫ్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఎనీ ఎంట్రీ ఫీ ఏదైతే ఉందో వాళ్ళకు షెడ్యూల్లో ఇచ్చింది, ఐటనరీలో ఇచ్చింది, ఎవ్రీథింగ్ వి ఫాలో అండ్ వి డోంట్ ఆస్క్ ఎనీ పెన్నీ, సింగిల్ పెన్నీ ఆన్ లొకేషన్స్. ఏదైతే ఇండివిజువల్స్ కొద్దిమంది ఏమవుతారంటే లేదు మేము వి వాంట్ ఎక్స్ప్లోర్ లోకల్ ఫుడ్,
అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ టైం మేము ఇచ్చేస్తాము. లంచ్ టైంలో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అన్ లోకల్ లంచ్ యూ కెన్ హ్యావ్ అన్ యువర్ ఓన్. ఎట్లాగో వెహికల్ మాది ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆస్క్ డ్రైవర్ వేర్ దే గెట్ గుడ్ ఫుడ్ అంటారు. నైట్ దే కెన్ రూమ్. వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజులు ఇంకేమైనా మనకు సంబంధం లేదు, వెళ్ళామా అన్ని చూసామా తిన్నామా వచ్చామా అన్నట్టుగా ఇంకా ప్యాకేజ్ బిల్ చేసేస్తాం డైరెక్ట్ గా. మీరు అడిగినట్టు నాకు ఒక 3-4 లొకేషన్స్, కొన్ని లొకేషన్స్ ఏంటంటే చిన్న చిన్న పార్క్స్ కానీ ఏదైనా వెళ్ళాలనుకుంటే అది హార్డ్లీ 20 రూపీస్ వాళ్ళ కరెన్సీలో వెరీ నామినల్ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు మీరు పుకెట్ అనే లొకేషన్స్ వెళ్ళినప్పుడు నేషనల్ పార్క్ ఫీ అని అవి ఎంట్రీ ఫీ అని ఉంటుంది. అది జస్ట్ హార్డ్లీ లోకల్ కరెన్సీ 20 బాత్ 30 బాత్ అట్లా వెరీ నామినల్ ఉంటుంది. అది కూడా మేము ఉన్నాం అనుకోండి అది కూడా ఉండదు, బట్ ఇండివిజువల్స్ వెళ్ళినప్పుడు అది మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. అదే గ్రూప్స్ ఉన్నదనుకో మేమే టోటల్ గా మీరు ఏదైతే బిల్ చేస్తారో దాంట్లో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయినా మీరు మొత్తం ప్యాకేజ్ కాస్ట్ ఇంక్లూడ్ చేసిన తర్వాతే మీరు వాళ్ళ కస్టమర్ కి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని లొకేషన్ ఏంటంటే హార్డ్లీ వెరీ లెసర్ లొకేషన్ 2-3 లొకేషన్ 4-5 లొకేషన్స్ ఉంటుంది. అది మనము గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఫీజు ఉంటుంది కొన్ని లొకేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా పార్క్ వెళ్తున్నాము, ఆ పార్క్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది, దానికి ఫీ ఉంది, ఎంట్రీ ఫీ ఉంది. అట్లాంటివి చిన్న చిన్నవి ఉంటే we will update them ఫస్ట్లీ. ఇప్పుడు అది మనం ఐటనరీలో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎక్సెప్ట్ కేరళ అనుకున్నాం, కేరళలో వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, జీప్ సఫారీ అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ మీ దాంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. జీప్ సఫారీ కానీ జీప్ సఫారీ అక్కడికి తీసుకెళ్లి మొత్తం మీరు చూపించి వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీ. మీరు అక్కడ ఏమైనా ఫోటో తీసుకోవాలి కానీ అట్లాంటివి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే మీరు పే చేసుకోవాలి, రెస్ట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఫోటోస్ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు జనరల్ గా అందరూ డిఎస్ఎల్ఆర్ లో ఫోటోలు దిగితే బాగుంటాయి అనుకుంటారు కదా. సో చాలా మంది ఏంటంటే డిఎస్ఎల్ఆర్ క్యాప్ బేర్ చేయరు, సో వాళ్ళ ఫోన్ లో ఫోటోలు తీసుకుంటారు. అలాగే మీరేమన్నా ఒక ట్రిప్ లో మీకు ఒక మెమరీ లాగా ఒక 10 ఫోటోస్ ఒక 15 ఫోటోస్ అట్లాగా మీ తరపు నుంచి ఏమన్నా ఫోటోస్ అలా ప్రొవైడ్ చేయడం అలాగే ఏమన్నా చేస్తారా? యాక్చువల్గా ఏంటంటే మేము ఏ ట్రిప్ లో గ్రూప్ లో ఉన్న గ్రూప్స్ వాట్సాప్ లో ఇప్పుడు మనకు అందరూ వాట్సాప్ అందరికి ఉంటుంది కాబట్టి ఎవ్రీ వన్ హ్యావ్ ఇప్పుడు అందరితో మంచి మంచి మొబైల్స్ అందరూ క్యారీ చేస్తున్నారు. వాళ్ళందరూ తీస్తుంటారు, గ్రూప్ లోనే పెట్టేస్తుంటారు. ఇప్పుడు నేను తీసేది గ్రూప్, నేను ఒకవేళ నేను కానీ మా టీం ఎవరైనా ఉన్నారనుకోండి, వి విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్ సో దట్ దే కెన్ డౌన్లోడ్ వెన్ ఎవర్ దే వాంట్. అండ్ ఇంకా నేను కొన్ని కంపెనీస్ వెళ్ళినప్పుడు నార్మల్ గా వాళ్ళే స్పెసిఫిక్ గా ఫోటోగ్రాఫర్ ని తీసుకొచ్చుకుంటారు. సో ఆ హై డెఫినేషన్ ఫోటోస్ వాళ్ళకి గుర్తుండడానికి, సో అట్లా కూడా నేను చూస్తుంటాను నార్మల్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా చేస్తారండి. సో మనకి డొమెస్టిక్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు మనకి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీరు అక్కడ ఇది చేయకూడదు, మీరు అక్కడ అది చేయకూడదు అని. సో మీరు ముందే ఇంటర్నేషనల్కి వెళ్ళే ముందు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్తారు. అంటే మీరు ఈ పలానా ప్లేస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ రోజు మార్నింగే పలానా ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే మీరు ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ జోన్ ఇలా ఉంటుంది. సో అలాగా అన్ని నేను అదే మీకు ఇంతకుముందుకు చెప్పినట్టు సేఫ్టీ అన్నట్టు సేఫ్టీ కన్సర్న్ అప్పుడు నేను ప్రతిదీ ఏ లొకేషన్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు చీటింగ్ ఇక్కడే అవుతుంది, అక్కడెక్కడో అవ్వదని గ్యారంటీ ఏం లేదు. సో జాగ్రత్తలు అనేది ఏ యాక్టివిటీ ఎంతవరకు చేయొచ్చు అవన్నీ నేను ముందే క్లియర్ గా చెప్తాను. ఈ యాక్టివిటీ ఏదైనా యాక్టివిటీస్ లో ఉన్నా కూడా ఎంతవరకు పాసిబిలిటీ మనం సేఫ్ సైడ్ ఉంటాము, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఏ లొకేషన్ లోకి వెళ్ళొచ్చు, ఏ లొకేషన్ కి వెళ్ళొద్దు, ఎలా మాట్లాడొద్దు. అంటే ఎందుకంటే మనం ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు, ద సేమ్ వే మనం కూడా వాళ్ళకి అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇట్లాంటివన్నీ బేసిక్ థింగ్స్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం తప్పకుండా. ముందే మేము అన్ని గైడ్ లైన్స్ అనేది, ఒకవేళ గ్రూప్ అయితేనేమో ఎయిర్పోర్ట్ లోనే ఫస్ట్ ఇక్కడనన్నా హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యే ముందైనా అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అయినా ఫస్ట్ మేము బ్రీఫ్ చేస్తాం వాళ్ళకి, ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది, సో మెయింటైన్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనకి మనం ఓన్ గా వెళ్ళినప్పుడు పలానా ప్లేస్ లో ఉన్న పలానా క్లాత్ మనం తీసుకెళ్ళాలి. సో అలాంటివి కూడా మీరు సజెషన్స్ ఇస్తారా? సో మీరు పలానా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉండేలాగా చూసుకోండి. 100%. కొన్ని లొకేషన్లు ఏంటంటే కొన్ని లొకేషన్లు మీరు చెప్పిన టెంపుల్స్ కానీ ఇట్లాంటి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో కొన్నిసార్లు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, లేదు అంటే కొన్నిసార్లు మనం వెళ్ళేటప్పుడే ప్రిపేర్ అయిపోవాలి. దాని తగ్గట్టు ఆ లొకేషన్ మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఏ లొకేషన్కి వెళ్తుందో అక్కడ ఏం రిక్వైర్మెంట్ అనేది మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము అడ్వాన్స్ గా ఇక్కడ నుంచే క్యారీ చేయాలనుకున్నప్పుడు ముందే అడ్వాన్స్ చెప్పేస్తాం, సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ రెడీ. అక్కడ వెళ్ళాక అలో చేయలేదు అని తిరిగి రావడం కన్నా ముందే మేము చెప్పేస్తాం. అంటే ఇప్పుడు మనం స్నోఫాల్కి వెళ్ళాం అనుకోండి, దాని సపోర్ట్ దానికి బాగా భారీ జాకెట్లు అవన్నీ వేసుకుంటాం. 100%. అవి కొన్ని ఏంటంటే అక్కడ రెంటల్ దొరుకుతుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే టెంపుల్స్కి వెళ్తుంటాము, కొన్నిసార్లు ఇది మసీదులకు వెళ్తుంటామా కొన్ని లొకేషన్స్ లో, అట్లాంటప్పుడు ఫుల్ వియర్ ఉండాలి. సో అట్లాంటివి మేము ముందే చెప్పేస్తాం. సో మీరు ఆ వియర్ అంటే ఫోటోస్ తో కూడా సహా పెట్టేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ లగేజ్ మ్యాటర్స్, లగేజ్ కూడా ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే లిమిటెడ్ లగేజ్ ఉంటుంది, ఆ లగేజ్ సైజెస్ కూడా ఆ సూట్ కేస్ సైజ్ తో సహా మేము పెడుతుంటాం. ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి మీరు ఒక 10 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు,
ఆ గ్రూప్ లో ఈ సైజ్ లగేజ్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎయిర్లైన్ వాడు ఎయిర్లైన్ వాళ్ళు వచ్చేసి ఇది లగేజ్ మేము సూట్ కేస్ సైజ్ పెద్దగా ఉంది, దీనికి ఛార్జ్ చేయాలని చెప్తారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫీల్ అవ్వకుండా ముందు జాగ్రత్తగానే మేము గ్రూప్ లోనే అప్డేట్ చేసేస్తాం. ఈవెన్ ఐటనరీలో ఉంటుంది, ఈవెన్ సైజెస్ తో సహా ఒక సూట్ కేస్ సైజ్ ఎంత ఉండాలి ఆ క్యాబిన్ లోకి వెళ్ళాలి అంటే. సో ఇప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు సపోజ్ మీరు ఒక గ్రూప్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 100%. సో అంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు దాకా? ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, బట్ అదేంటంటే మేనేజ్ చేసేసుకుంటారు. నాకు అలవాటు అయిపోయింది. అంటే పేషెన్స్, ఫస్ట్ టూరిజం లో ఉన్నామంటే మాత్రం ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే టూరిజం లో ఉండలేము లాంగర్ టైం. సో పేషెన్స్ ఉండాలి, ఎట్ ద సేమ్ రెస్పెక్టివ్ గా ఉండాలి, పేషెన్స్ రెండు ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా లొకేషన్కి వెళ్తున్నాము, 9 o'clock ఉంటుంది, మన టైం చెప్తాము. కొద్దిమంది మన వాళ్ళు ఏంటంటే వెళ్దామని తొందరలో ఉండే వాళ్ళు 8:30కి వచ్చి రెడీగా కూర్చుంటారు లాబీలో. కొద్దిమంది 9 చెప్పిన కదా 9, కొద్దిమంది 9:30కి వచ్చే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది 10 o'clock. వీళ్ళందరినీ ఫాలో అప్ చేస్తుంటాం ముందుగా నుంచే. ఇప్పుడు మాకు అక్కడ ఏదైనా గ్రూప్ లో వెళ్ళినప్పుడు నాతో పాటు అక్కడ లోకల్ గైడ్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి అందరికి రిమైండ్ ఇవ్వడం, ముందు రోజు నుంచి ముందు రోజే రేపు స్కెడ్యూల్ ఏంటనేది ముందు రోజు బస్సులో అనౌన్స్ చేస్తాము. ఈ టైంకి రాలేదు అంటే కొన్ని కంట్రీలు ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉంటుంది. టైం అంటే టైం ఏం నాట్ మోర్ దెన్, వాళ్ళు ఒక 15 minutes కూడా మోర్ దెన్ దాటి వెయిట్ చేయరు. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ ఓకే దే విల్ సింప్లీ గో. మీరు ఓన్ గా వెళ్ళాల్సి వస్తారు లొకేషన్కి. సో కొన్నిసార్లు అవుతుంటాయి, కొద్దిమంది ఏంటంటే నైట్ లేట్ గా పార్టీస్కి వెళ్ళేసి వచ్చేసి మార్నింగ్ లేట్ గా అవ్వడము, కొన్నిసార్లు కొన్నిసార్లు మాక్సిమం హ్యాండిల్ చేస్తాము, ప్రెషర్ చేస్తాము టు కమ్ అర్లీ ఆన్ ద టైం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ట్రిప్ కి వెళ్తాం, సో మీకు అక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు, సో అందరు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది మూడీగా పక్కన కూర్చుంటారు. సో అట్లాగా ఒక బ్యాచ్ ఉన్నప్పుడు మీరు ఏమన్నా అంటే ముందుగానే మీరు ఏ టైప్ చూస్ చేసుకుంటారు? సో ఇక్కడ మీకు క్యాంప్ ఫైర్ ఉంటుంది, సో మీకు ఇవి ఇష్టమా, లేదంటే మీరు ఇంకేదన్నా అనుకుంటున్నారా? సో సింగిల్ గా ఉండాలనుకునే వాళ్ళు ఇప్పుడు గ్రూప్ తో వెళ్ళినా కానీ అందులో మింగిల్ అవ్వకుండా కొంతమంది సైడ్ గా ఉంటారు. సో అలాగా అలాగే ఏమైనా ప్లాన్ చేస్తారు? మీరు వచ్చింది ఎంజాయ్ చేయడానికి, మీరు మీ వాల్యుబుల్ టైంలో 3-4 days తీసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. మీరు మూడి కూర్చుంటే ఫలితం అంటే ఇప్పుడు కొంతమంది ఎలాగంటే అంటే సో నేను వాళ్ళతో డిస్కస్ చేసి లెట్ దెమ్ ఎంజాయ్. మీరు ఒక దగ్గర వచ్చారు, సిగ్గుపడుతున్నారా? నాకు కూడా అలాగే ఉండేది ఫస్ట్. నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం, ఐ విల్ బి దేర్ విత్ యూ. నేను కూడా మీతో జాయిన్ అవుతాను, చల్లరండి. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు లైక్ సింగ్, పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. మీరు డాన్స్ చేయలేకపోవచ్చు, ట్రై టు సింగ్ ఏ సాంగ్. అట్లీస్ట్ వాళ్ళు డాన్స్ చేసి పాటలు పాడుతున్నారు, కనీసం మీరు ఎంజాయ్ అట్లీస్ట్ ఎంకరేజ్ దెమ్. సో ఇట్ విల్ బి ఈవెన్ మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టు అట్లా ఉంటాయి. సో వి విల్ ట్రై ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్ ఆర్ దేర్, వి విల్ గో అండ్ సిట్ విత్ దెమ్ అండ్ విల్ మేక్ దెమ్. సో ఒక ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు మనకి అంటే ట్రావెల్ ఏజెన్సీ అని కాదు, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేదంటే ఇష్యూస్ ఉంటాయి. సో అలాగే మీరు ఒక ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి? మోస్ట్లీ నేను అష్యూర్ గా చెప్తున్నాను, 95% నాది అంటే ప్రాబ్లమ్స్ అనేది వస్తూ పోతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఏ బిజినెస్ రన్ అవ్వదు. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేస్తున్నాం అన్నది మ్యాటర్ ఫస్ట్ థింగ్. అది ఎట్లా మనం ఓవర్కమ్ అవుతున్నాం, ఏ వేలో వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాం. ఓకే, ఇఫ్ నాట్ ఏ బి, వాట్ ఆల్టర్నేట్. సో దట్ 95, నేను ఇచ్చిన ట్రిప్ లో 95% ప్లస్ అందరూ హ్యాపీ. నాకు అది చాలు. ఫైనల్ గా మీ ట్రావెల్ ఏజెన్సీ గురించి జనాలకి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను మా ట్రావెల్ ఏజెన్సీ అనే కాదు, బట్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే, అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా దాని గురించి చాలా చెప్తాను. నాకు ఎవరైనా ఒక క్లయింట్, లెట్స్ మీరు ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు, కొన్ని లొకేషన్స్ లో చెప్పలేము, ట్రస్టబుల్ లొకేషన్స్ ఉండకు, నేను నేమ్ చేయలేను, కొన్ని లొకేషన్స్ చెప్పలేము. మీరు ఎందుకంటే ట్రావెల్ అనేది పెద్ద డేంజర్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటారు, యూరోప్ వెళ్ళాలనుకుంటారు, విచ్ విల్ కాస్ట్ ఆల్మోస్ట్ 3 lakhs rupees. సో అవతల పర్సన్ కి 3 lakhs అనేది మ్యాటర్ సింపుల్ గా. దే కెన్ చీట్ యూ ఆల్సో. సో చాలా ఉన్నాయి, చాలా కొద్దిమంది ఉన్నారు. నిన్న అంటే అందరూ అని కాదు, కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు. సేమ్ ఏ ఇండస్ట్రీలోనే కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. సో దీంట్లో కూడా కొద్దిమంది ఉంటారు. జాగ్రత్త, మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారో, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి ఒకసారి చూడండి, చూసి ట్రావెల్ చేయండి. ఎందుకంటే మేబీ నాది 10 rupees ఎక్కువ ఉండొచ్చు కాస్టింగ్, బట్ ఆ 10 rupees తగ్గట్టు సర్వీస్ అక్కడ ఉంటుంది. ఆ 10 rupees తగ్గిస్తున్నాడు కదంటే అక్కడికి వెళ్ళాక 100% దాని తగ్గట్టే సర్వీసే ఉంటుంది. మేబీ కొన్నిసార్లు నా ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అట్లా. కొద్దిమంది మేబీ నా దగ్గర తీసుకోకుండా ఓకే నో ప్రాబ్లం నేను చెప్తాను, వేరే వాళ్ళ దగ్గర వెళ్తే అక్కడ వెళ్ళినాక ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఇక్కడ పంపించిన వాళ్ళు. ఏం లాభం? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బిస్కెట్. నాకు లైవ్ అప్పటికప్పుడు నాకు కొంచెం చంద్రకాంత్ ఇది ఇష్యూస్ ఉన్నాయి వాటుడు, ఇట్లాంటివి ఉన్నాయి నా దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను అట్లాంటి వాళ్ళకి ముందే చెప్తాను, ఒకవేళ నా కాస్టింగ్ నీకు ఎక్కువ అనిపించింది, సరే నియరెస్ట్ నీకు ట్రస్టబుల్ పర్సన్తో తీసుకో, ఎవరితోటైనా తీసుకో.
నాకు ప్రాబ్లం ఏం లేదు, నాతోటనే కాదు. బట్ ట్రస్టబుల్ పర్సన్తో తీసుకో. కొత్త వాళ్ళతోటి తీసుకొని కొత్త వెళ్ళు మీన్స్ కొన్ని లొకేషన్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు నేమ్ చేయలేను. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అమౌంట్ పెద్ద అమౌంట్ కనబడ్డప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. మేము ఒక్కోసారి పే చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. సో అవన్నీ ఓవర్కమ్. అందుకే నేను ఏమంటానంటే లొకేషన్స్ వెళ్ళినప్పుడు మేము చూసుకుంటాం. ఇప్పుడు క్లయింట్తో వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందెళ్ళి కూడా కొన్ని లొకేషన్ చూసుకోవాలి. ఎందుకంటే క్లయింట్ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. వాళ్ళు ఒక 10 lakhs పెట్టి ఒక 10 members ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు, 1 lakh per person. ఆ 10 lakhs అక్కడ పోయినాక వాళ్ళు సర్వీస్ ఇవ్వలేదంటే బూల్గా వచ్చిన పని. సో ఇవన్నీ నేను ఓవర్కమ్ చేసుకోవడం వాళ్ళ ఆల్టర్నేట్. ముందే వెళ్ళి వాళ్ళు ట్రస్టబులా కాదా, అవతల పర్సన్ ఎవరున్నారు, నా పర్సన్ నా క్లయింట్ హ్యాండిల్ చూసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు ట్రస్టబులా కాదా. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా నేనేం చెప్తానంటే ఎవరితో అయినా సరే, నాతోటి అనే కాదు, మా ఏజెన్సీ అనే కాదు, బట్ వీ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ కాస్టింగ్, వీ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ సర్వీస్, వీ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ సేఫ్టీ. అది నేను అష్యూర్ చేయగలను. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ ఉన్నా ఐ విల్ ట్రై టు రిజాల్వ్ విత్ ఇన్ ద సెకండ్స్. మీకు ఒకటి అడగొచ్చు, చిన్న కంపెనీ కదా మీరు, మిమ్మల్ని ఎందుకు ట్రస్ట్ చేయాలి, మీతో ఏం బెనిఫిట్ ఉంటుంది క్లయింట్కి, పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి కదా మార్కెట్లో, వాళ్ళని వెళ్ళొచ్చు కదా. సో నేను ఒకటి అష్యూర్ ఇవ్వగలుగుతాను, ఇన్ కేస్ మీరు ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ ఉంది, లెట్స్ సే మీరు ఇంకా ఏదైనా అడిషనల్ సైట్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎట్లాగో నాకు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ప్రతి క్లయింట్ ఎవరైనా వెళ్ళినా అందరికీ నేను 100% కాంటాక్ట్లో ఉంటాను. మీకు ఏమైనా అడిషనల్ సర్వీస్ కావాలా, అది ఐదర్ పాసిబిలిటీ ఉంటే మీరున్న లొకేషన్కి పాసిబుల్, ఎందుకంటే మీకు తెలియక మేబీ కొంచెం డిస్టెన్స్లో కూడా అది పాసిబిలిటీ ఉంటే ఎస్ ఆర్ నో అనేది విదిన్ ఎ సింగిల్ కాల్లో ఉంటుంది. వేరేస్ కొన్ని కంపెనీస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీవన్ డోంట్ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు సే ఎస్ ఆర్ నో. సో మీకు 2 hours ఉంది, అక్కడ ఆ ఎర్ఆర్కి వాళ్ళు ఫాలో చేయాలి. ఎగ్జిక్యూటివ్ మీద కన్ఫర్మ్ వెదర్ ఎస్ ఆర్ నో, వాళ్ళ సుపీరియర్ మేబీ కెన్ నాట్ కన్ఫర్మ్ ఎస్ ఆర్ నో, ఫైనాన్స్ వాళ్ళు కెన్ నాట్ కన్ఫర్మ్ అన్లెస్ అదర్వైజ్ యూ గెట్ ద కంపెనీ గెట్ ద పేమెంట్. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మీన్ వైల్ మీ 2 hours అయిపోయి ఉంటుంది. బట్ వేర్ యాజ్ విత్ మీ మేబీ సరే ఓకే, ఆల్టర్నేట్ వాట్ ఎవర్ ఆల్టర్నేట్ నేను ట్రై చేయగలుగుతాను. ఇవ్వడం ఆ పాసిబిలిటీ ఉందా లేదా, సే అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నో, విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో యూ విల్ గెట్. ఒక కాల్ తో మీరు ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే, సో ఈ ప్లేస్ ఉన్నాయి సజెస్ట్ చేసాం, సో అది బడ్జెట్ పెరగొచ్చు తగ్గొచ్చు, అది వేరే విషయం. సో మీరు వెళ్ళొచ్చా లేదా కూడా, మీరున్న లొకేషన్ కి పాసిబిలిటీ ఉందా లేదా కూడా నేను చెప్తాను. లేదు పాసిబిలిటీ లేదంటే ఆల్టర్నేట్ గా ఇంకేం మీకు ఈ టైంలో ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా, వాట్ నెక్స్ట్. సో అంటే ఇప్పుడు ఒక ట్రిప్ బిల్డ్ చేసేటప్పుడు మీరు ఒక ప్లేస్ ఏదైనా అవ్వచ్చు, ఇప్పుడు ఇండియాలో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ద కంట్రీ అవ్వచ్చు, సో అంటే మీకు అక్కడ ఏజెంట్స్ ఉంటారా? మాకు సప్లయర్స్ ఉంటారు, ప్రతి లొకేషన్లో మాకు సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ తోటి మేము అంటే కూడా, సప్లయర్స్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు చాలా మంది అంటే డేంజరస్ పర్సన్స్, అంటే కొంతమంది సప్లయర్ మనకు సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలి. ఏదో ఇక్కడ బిజినెస్ చేస్తున్నా కదా నేను ఒకటే చెప్పాను, లాంగర్ టైంలో ఉండాలనుకుంటే నేను 100% సర్వీస్ ఇవ్వాల్సిందే. నేను మార్కెట్లో లాంగర్ టైం ఉండాలనుకుంటే సర్వీస్ ఇవ్వాలంటే నేను ముందు వెళ్ళి చెక్ చేసుకోవడమా, వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్ నేను చెక్ చేసుకుని దాని ప్రకారమే సర్వీస్ ఇవ్వాలి. సో మనం ఫైనల్ గా అంటే మీరు మీ కంపెనీ గురించి చెప్పారు కదా, సో ఫైనల్ గా ఒక ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకునేటప్పుడు మనం ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ఈ ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకోవచ్చా లేదా? ఈ ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకోవాలంటే మేబీ ఇప్పుడు చాలా మంది మేబీ రివ్యూస్ చూస్తున్నారు అండ్ నోన్ పర్సన్ రెఫరల్స్ తోటి. ఇప్పుడు మీరు క్లోజ్ కజిన్ వెళ్ళారు అనుకోండి, ఇఫ్ ఈ సే 100% బెస్ట్ పర్సన్ అని చెప్తే 100% మీరు కూడా వితౌట్ ఎనీ డౌట్ తోటి వెళ్ళిపోతారు. సో ఇది మేజర్ థింగ్. ఎట్లా చూసుకోవాలి, నాకు ఏం తెలియదు, నేను కొత్తగా ఒక ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్యామిలీతో. ఓకే, సో అంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఇప్పుడు కిడ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. సో నేను ఒక ట్రావెల్ ఏజెన్సీని బుక్ చేసుకోవాలి. సో ఆన్లైన్ లో బోల్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి, లిస్ట్ అవుట్ చేస్తాం, అందులో టాప్ 10 అని గూగుల్ చూపించవచ్చు, లేదంటే ఏ రివ్యూస్ బేస్ చేసుకొని చూసుకోవచ్చు, అలా చూస్తాం. కానీ మనం అట్లీస్ట్ ఫైనల్ గా ఒకటే బుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అది పర్ఫెక్టా కాదా? పర్ఫెక్టా కాదా అనేది ఎట్లా అంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఆన్లైన్ లో జస్ట్ ఎంక్వైరీ చేశారు, ఒక 10 కంపెనీస్ మే అప్రోచ్ యూ. ఆ 10 కంపెనీస్ లో ఒకరిది పర్ఫెక్ట్ గా షెడ్యూల్ ఉండొచ్చు, ఒకరిది బేసిక్ ఇన్ఫర్మేషన్ తో ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఐటనరీ అనేది డిజైన్ చేస్తారు వాళ్ళ ఐడియాస్ తోటి. సో కొద్దిమంది బేసిక్ ఇన్ఫర్మేషన్, కొద్దిమంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొద్దిమంది లెట్స్ సే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎగ్జాంపుల్ కేరళకి రేపు వెళ్ళాలా, మీరు ట్రిప్ కోసం వెళ్ళాలి, మీరు ఓన్ గా వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు ఫ్లైట్ ని? ఫ్లైట్ అంటే ఇంకా రేపు డైరెక్ట్ గా ఆన్లైన్ ఓపెన్ చేసి మనకి ఏ ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏ టైంకి ఉన్నాయని చూసుకుంటాం, దాని ప్రకారం ఏది లోయెస్ట్ వస్తుంది చూసుకుంటారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ మీరు మున్నార్ వెళ్ళాలా, నేను ఇచ్చే ఫ్లైట్ ఐదర్ మార్నింగ్ 5 o'clock or 6 o'clock 7 o'clock ఫ్లైట్. ఎందుకంటే మీరు కొచ్చిన్ లో దిగిన తర్వాత మున్నార్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో నాకు ఒక ఐడియా ఉంటుంది.
మీరు అంటే అంటే మిమ్మల్ని అని కాదు, నార్మల్ గా కొద్దిమంది ఏం చేస్తారంటే ఇది మేబీ ఇది 5,000 ఉండొచ్చు, మార్నింగ్ ఫ్లైట్, మధ్యాహ్నం ఫ్లైట్ 3 o'clock 4 o'clockది 3,000 ఉండొచ్చు. కొద్దిమంది ఏం చేస్తారంటే 3 o'clock ఫ్లైట్, బట్ వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ రీచ్ అయ్యేవారికి 4-5 అవుతుంది, 3:30కి వెళ్ళలేరు, నైట్ లో వెళ్ళాల్సి వస్తుంది, ప్రాబ్లమేటిక్ ఉంటుంది, సేఫ్టీ మ్యాటర్స్. సో మేము ఏదైతే ఇస్తున్నామో కంప్లీట్ గా ఆ డే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మాక్సిమం. ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉన్నాయంటే ఆ డే ఎట్లా యూజ్ చేసుకోవాలి. 3 nights 4 days అంటారు. 3 nights 4 days అంటే మీరు ఫస్ట్ రోజు ఈవినింగ్ నైట్కి వెళ్ళిపోయి లాస్ట్ రోజు మార్నింగ్ రిటర్న్ వచ్చేసరికి 3 nights 4 days కాదు నార్మల్ గా. కాకపోతే మా ప్రకారం 3 nights 4 days. బట్ మీరు ఫీల్ అవుతారో లేదు, పోయిన రోజు వచ్చిన రోజు ఏం లేదు, మధ్యాహ్నం 2 days ఉంది. కానీ మేము ఎంత పాసిబిలిటీ అయితే అంత ఆ దానికి తగ్గట్టు స్కెడ్యూల్ ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంటే అర్లీ అవర్స్ ఫ్లైట్ ఇచ్చేసి, రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అవర్స్ ఫ్లైట్ ఇచ్చేసి, మేబీ కాస్టింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ కొద్దిగా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎవరిని చూస్ చేసుకోవాలి అని, ఎట్లాంటి ఏ పాయింట్స్ ఇప్పుడు నేను ఎందుకు ఇస్తున్నాను, నేను రేట్ ఎక్కువ పెడుతున్నానంటే నార్మల్ గా నేను కావాలని పెట్టాను. నేను ఇచ్చే స్కెడ్యూల్ కూడా డిఫరెంట్ ఉంటుంది, 100% డిఫరెంట్ ఉంటుంది. మార్నింగ్ ఫ్లైట్ నాది ఉండొచ్చు, ఇంకొక ఏజెంట్ ఇచ్చాడు, ట్రావెల్ ఏజెంట్ 3 o'clock మధ్యాహ్నం ఇచ్చింటాడు, బట్ నాది డే మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు. లాస్ట్ రోజు లేట్ ఈవినింగ్ ఇస్తాను, ఆ రోజు కూడా డే మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు. వేరే అదే రిటర్న్ ఫ్లైట్ మార్నింగ్ 10 o'clock ఇచ్చిన ఏం లాభం. అంటే నేను అలా అనట్లేదు, ఇప్పుడు ఒక ఏజెన్సీని మనం ప్రిఫర్ చేసుకోవాలనుకోండి, అది ఇవన్నీ పాయింట్స్ అనేది చూడాలి కొంచెం. ఏది అంటే తక్కువ కాస్టింగ్ వస్తుంది అనేది కాదు, దాంట్లో సర్వీస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది, అది కూడా మనకు. ఎందుకంటే మనం 5 days లో పోతున్నప్పుడు 5 days కంప్లీట్ గా ఆక్యుపేట్ చేయడానికే ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది వాళ్ళు ఎలా షెడ్యూల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మనకి అన్ని ప్లేసెస్ వాళ్ళు కవర్ చేస్తున్నారా లేదా. ఎగ్జాక్ట్లీ. సో మన బడ్జెట్ లోనే చేస్తున్నారా లేదా అని కూడా చూసుకుంటారు. Budget అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టేస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఇంకా అక్కడ వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 24/7 మనకి సర్వీస్ అవైలబిలిటీ ఉందా లేదా. 100% అది చూసుకోవచ్చు. ఎందుకంటే 24/7, ఎందుకంటే మీరు ఒక లొకేషన్ కి మమ్మల్ని నమ్మి వెళ్తున్నారు. అట్లాంటి టైంలో ఎనీ టైం మీరు ఏ టైం ఫోన్ చేసినా, మిడ్ నైట్ ఫోన్ చేసినా, నాకు అది అలవాటు అయిపోయింది. ఎనీ టైం మీరు కాల్ చేసినా నేను అటెండ్ చేయగలుగుతాను. సో అది ఇంపార్టెంట్. సో అట్లాగా ఈ మెయిన్ పాయింట్స్ మనం ఒక ట్రావెల్ ఏజెన్సీ బుక్ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీలో కూడా కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కదా. సో అంటే ఆ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి ఏంటి, దీని నుంచి మీరు ఇలాంటి జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పీపుల్స్ కి ఏదన్నా మీరు ఒక ప్రికాషన్. కొన్ని కంపెనీస్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ నేమ్, ప్రాపర్ కొటేషన్. ఇప్పుడు నేను వాట్సాప్ లో మీకు కొటేషన్ పంపించాను, అది జస్ట్ లైక్ టెక్స్ట్. ఇప్పుడు లెట్స్ ఏ మా కంపెనీది వస్తుంది, ఒక లెటర్ హెడ్ ఫార్మాట్ ఉంటుంది, ఒక అడ్రస్ ఉంది, రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆల్సో యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్. వేరే కొన్ని మీకు డైరెక్ట్ లో టెక్స్ట్ మెసేజ్ లో వస్తుంది. మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు అర్జెన్సీలో ఉండి కూడా అట్లా కూడా పంపించుండొచ్చు. బట్ యూ కెన్ నాట్ ఎవ్రీ టైమ్ యూ కెన్ నాట్ ట్రస్ట్ ఇష్యూస్. ఎందుకంటే పేమెంట్ అనేది పెద్దగా ఉంటుంది టూరిజంలో వచ్చేసి. సింగపూర్ వెళ్ళాలనుకోండి 1 lakh per person అప్రాక్సిమేట్ అవుతుంది. అట్లా 10 members అయితే 10 lakhs అవుతుంది. ఏదో నేను సింపుల్ గా మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసాను మీరు ఇంత అవుతుంది అని, మీరు పంపించేస్తారా? అదే అంటే ఇప్పుడు మనం ఏ కాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు మనకి తెలిస్తే చూడండి, అంటే రివ్యూస్ చూడండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళినరా, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. దాంతో మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే నేనే జెన్యూన్ అని చెప్పడమే కాదు, ఇప్పుడు మనకి అదే చెప్తున్నాను, జనరల్ గా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇందులో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, బీయింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నేనే చూసాను చాలా వరకు, నేను కూడా చూసాను. బట్ అదేంటంటే కొన్ని అదే మీ కంపెనీలు చెప్పినట్టు కంపెనీ మనం వెళ్తున్న కంపెనీ ఎంతవరకు ట్రస్టబుల్. మేబీ చిన్న కంపెనీ కూడా ఉండొచ్చు, వాళ్ళు జెన్యున్ గా చేస్తుండొచ్చు, అది కూడా మనం నమ్మొచ్చు. లేదు అడ్రస్ లేదు, ఒక వెబ్సైట్ లో అడ్రస్ ప్రాపర్ గా లేదు, వాళ్ళ లొకేషన్ కాంటాక్టే లేదు, ఆ నంబర్ అటెండే చేయట్లేదు. మన ఫ్రాడ్ కి గురవకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు కంపెనీ ట్రస్టా కాదా. ఎగ్జాక్ట్లీ. సో 24/7 కస్టమర్ సర్వీస్ ఉందా లేదా. సో మనం ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వాలి అంతే. సో మనకు ముందు డబ్బులు ఇచ్చే వరకు వెంటనే ఫోన్ చేయాలి, రిప్లైలు ఇవ్వాలి, డబ్బులు తీసుకున్న తర్వాత ఇంకా ఫోన్ పిక్ చేసుకోవడం లేదు. ఎందుకంటే మాది ఒకసారి వచ్చిందంటే ఫస్ట్ మేము ఫస్ట్ అంటే డీటెయిల్స్ కంప్లీట్ గా అడుగుతాం. ఎంతవరకు ఇప్పుడు జస్ట్ మీరు ఏదో చెప్పిండ్రు, నేను ఏదో కొటేషన్ పంపించినా డబ్బులు పంపించిన, ఫస్ట్ మీరు ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఏమన్నా ఎందుకంటే అకేషన్స్ ఉన్నాయా, యానివర్సరీ ఉందా, బర్త్డే ఉందా, ఏమైనా మ్యారేజ్ డే, ఇంకేదైనా సంథింగ్ స్పెషాలిటీ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని మేము కొటేషన్స్ ఇచ్చేటప్పుడు అన్ని తీసుకొని ఇస్తాం. సో దాంతో కూడా మీకు కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు, ఓకే వీళ్ళకు వర్తి అంది అని. లేదు ఏదో మీరు సింపుల్ గా ఫోన్ చేసినా, ఏదో బేసిక్ డీటెయిల్స్ అడిగేసినా పంపించేసినా అంటే ఇట్స్ నాట్, కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. సో 1-2 సార్లు మనం ఒక పేమెంట్ ఇచ్చాం, ఎందుకంటే పేమెంట్ అనేది ఒకసారి పోతే అంత ఈజీ కాదు రిట్రీవ్ చేసుకోవడానికి.
సో ఎవరికైనా జనరల్ గా డబ్బులు తీసుకోవడం ఈజీ, కానీ తిరిగి ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వాలని అనిపించదు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. వేరేజ్ ఇన్ మై కేస్ కొన్నిసార్లు అంటే మేబీ కొన్నిసార్లు అంటే ఎవ్రీ టైం నేను పాజిటివే చూసుకోను. కొన్నిసార్లు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ టు మీ, యూ హ్యావ్ టు సాటిస్ఫై. బట్ ఎవ్రీ టైమ్ ఐ మే నాట్ డూ బికాస్ ఐ హ్యావ్ టు రన్ ఏ కంపెనీ. బట్ వేర్ ఎవర్ నా హ్యాండ్స్లో ఉంది, సో 100% వీ విల్ ట్రై టు అకామిడేట్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. సో చూసారు కదా, సో ట్రావెల్ ఏజెన్సీ ఎందుకు చూసుకోవాలి, సో మనం ఓన్గా వెళ్ళొచ్చు కదా అనుకునే వాళ్ళ కోసం కూడా ఆన్సర్స్ ఉన్నాయి. సో ట్రావెల్ ఏజెన్సీ చూస్ చేసుకున్నప్పుడు మనం ఏమేమి ప్రిఫర్ చేసుకోవాలి, సో అది ఫ్రాడా కాదా, సో మనం ముందు ఎలా తెలుసుకోవాలి, సో ఇవన్నీ ఈ ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.